ఉంచితివి కనవిందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి శద్రకు మేషకు అబేద్నోలకు అగ్నిలో నిలిచితివి దానియేలును సింహపు బోను విజయమునిచ్చితివి శద్రకు మేషకు అగ్నిలో నిలిచితివి బోను విజయమునిచ్చితివి అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి శీలలు ప్రార్థించగానే చెరసాల బదలాయినే గొర్రెల కాపరి దావీదును రాజుగా చేసితివి పౌలు శీలలు ప్రార్థించగానే చెరసాల బదలాయనే దావీదును రాజుగా చేసితివి అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు యేసుని కార్యములు ఎంతో గొప్పవి
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదువుతామండి. తుయితైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. దయచేసి అందరూ కూర్చున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మన పాపములను కడిగివేసి మనల్ని రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచునుగాక. ఎంతమంది ఆనందంగా ఉన్నా? కొద్దిమంది ఉన్నా పర్లేదండి. ఇద్దరు ముగ్గురు చేరు ఉంటే వారి మధ్యలో ఆయన తప్పక ఉంటానని చెప్పారు. నాకైతే నమ్మకం ఉంది ఆయన మన మధ్యలో ఉంటాడని. ఇప్పుడు పాడేమేం పాట అంటే, యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, అవి మా ఊహకి అందవు తండ్రి, అవి మా ఊహకు అందవు. నిజంగా ఆయన ఏం చేసినా మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉన్నదో అంత దూరంగా ఉంటాయంట ఆయన ఆలోచన మన ఆలోచన. ఆయన ఆలోచనలు ఎల్లప్పుడు స్థిరపరచబడిన గాక. మరి నేను అడగకూడదు, గడిచిన వారం వాక్యం ఎవరికన్నా గుర్తుందా? సరే నేనే చెప్తాను. నేను గడిచిన వారం మనం మాట్లాడినది దేని గురించి అంటే, నూతనమైన నామం. ఆ పేరు ఎవ్వరికీ తెలియదు, కానీ పొందిన వానికి గాక మరెవ్వడు మరి ఎవరికి ఎరుగని పేరు అది. పొందినవారు మాత్రమే ఎరుగుదురు. ఎవరైనా పొందినవారు ఎవరైనా ఉన్నారా? ఎరిగిన వారు, ఆ పేరు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఇది ఎవరో చెప్పేది కాదు, మన అంతరంగంలో ఉన్న దేవునికి మనకి మధ్యలో ఉన్న సంబంధాన్ని బట్టి, తిరిగి జన్మించిన అనుభవం బట్టి మనకు కలిగే ప్రత్యక్షత అది. దేవుడు అటువంటి స్థితిలో ఎవరైనా లేకుండా ఉంటే వారిని కూడా ఆయన నడిపించునుగాక. మరి గడిచిన కాలాల్లో మనం ఒక్కొక్క సంఘకాలాన్ని చూస్తూ వచ్చాం. మరి ఈసారి తుయితైరా సంఘకాలానికి వెళ్తున్నాం. మరి నా అంశం అయితే చాలా చిన్నది. దేవుడు ఆ కొద్ది వర్తమానం అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపించునుగాక. మరి చాలా తేలికైన వర్తమానమే అని నేను చెప్పాలి. మరి గడిచిన వారమే చెప్పాను, నాకేం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు అన్న. ఇంటికి నాకున్న టైం చాలా చాలా తక్కువ అండి. ఒక విధంగా చెప్పాలంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. మరి దేవుడే అయినా కూడా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. చదివేటప్పుడు అనిపిస్తుంది చదవడానికి చాలా ఉంటాయి, కానీ దేనిలోనికి వెళ్ళా నాకు సమయం సరిపోదు. ఒక దాంట్లోకి అడుగు పెడితే. కానీ ఇంకో విషయం కూడా చెప్పాలి, అలా సమయం సరిపోకుండా మరి దేవుడు ఆయన కృపను బట్టి ఎన్నడూ ఆయనైతే మోసం చేయలేదండి. బలిపేట మీదకి వచ్చిన తర్వాత ఎన్నడూ నేను చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోయి ఆయన ఎప్పుడు చేయలేదు. కానీ నమ్మకమైన వాడు, పిలిచిన తర్వాత ఆయనే నిలబట్టుకుని చాలాసార్లు ఆయన వాడుకున్నాడు. అయితే చాలాసార్లు నువ్వు వాక్యం బాగా చెప్పావని కొంతమంది చెప్పినప్పుడు నాకు అంత ఆనందం అనిపించలే. సరే ఎవరైనా చెప్తారు, మనం చెప్పేది అంత మనకన్నా పెద్ద గొప్ప వాళ్ళు చాలా. కానీ కొంతమంది వచ్చి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు నాకు సంతోషం. ఆ సంతోషం ఏంటంటే, ప్రభువా ఏ పని కొరకు నువ్వు పిలిచావో పెద్ద పెద్ద వారి మధ్యలో నేను వాడబడలేను. ఐఎమ్ ఏ లిటిల్ ఇన్స్ట్రుమెంట్. చిన్న చిన్న వారి మధ్యలో వాడబడిన అది మరొకరికి ఉపయోగకరంగా. ఎందుకంటే దేవుడు ఏది చేసినా ఆశ్చర్యకరమే. అది చిన్నదైన ఆశ్చర్యమే, పెద్దదైన ఆశ్చర్యం. ఎంతమంది నమ్మకంతో ఉండిన్నారు? ఎక్స్పెక్టేషన్ అంటే దేవుడు నాతో మాట్లాడతాడని ఎవరన్నా కలుగున్నారా? ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నేను చెప్పే వర్తమానం మరి కొంతమంది స్త్రీలకు గాయం అనిపించచ్చేమో. అంటే పురుషులు మేము మిగిలిపోయామంటే లేదండి, వాక్యం ఎవరిని వదిలిపెట్టదు. కూర్చున్న మిమ్మల్ని వదిలిపెట్టదు, నుంచుని నన్ను వదిలిపెట్టదు. అయితే దేవుడు అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన మనల్ని నడిపించునుగాక. మరి అయితే మనం ఒక్కసారి ఈ తుయితైరా సంఘకాలాన్ని గురించి వెళ్ళేటప్పుడు ముందుగా మనం పరిశుద్ధ గ్రంథాలు అనేక మంది దేవుని యొక్క సేవకులు మనం చూస్తాం. చాలామంది దేవుని చేతిలో బలంగా వాడబడిన వాళ్ళు ఉంటారు. దేవుడు తన యొక్క వధువుని సిద్ధపరిచేటప్పుడు ఎన్నడూ ఒకే ఒక్క పరిచర్యను వాడడండి. అంటే కేవలం ఒక పాస్టర్ అనే కాదు, లేకపోతే కేవలం ఒక సువార్థికుడనే కాదు, కేవలం ఒక అపోస్తలుడనే కాదు. ఒక వధువు కట్టబడాలి అంటే 5 పరిచర్య పని చేయాలి. ఒక ప్రవక్త తన పని తను చేయాలి, ఉపదేశకుడు తన పని తను చేయాలి, ఒక కాపరి తన పని తను చేయాలి. ఈ 5 పరిచర్య వాడబడుతున్న సమయంలోనే వధువు యొక్క సిద్ధపాటు జరుగుతూ ఉంటుందండి. 5 పరిచర్య నమ్ముతున్నారా? 5 మనకు అవసరమేనా? మన మధ్యలో 5 పరిచర్య వాడబడింది అంటారా? మన మధ్యలో షిండే గారు వచ్చారా? ఆయన ఎవరు? ఆయన ఉపదేశకుడు, టీచర్.
ఆయన వాక్యాన్ని అంటే ప్రీచర్ లాగా ఫాస్ట్గా చెప్పగలరు, కానీ ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా వివరించుకుంటూ వెళ్తారు. మరి ప్రవక్త చెప్తాడు, టీచర్ తప్ప పని ఎవ్వరూ చేయలేరు. నిజంగా చాలా పెద్ద గిఫ్ట్ అండి. దీన్ దయాళ్ గారిని మీరు వినుంటే ఆయన కూడా టీచర్. వాళ్ళు ఏంటంటే వాక్యాన్ని చాలా స్పష్టంగా ఒక్కొక్కటి మనకు అర్థమవుతా ఒక్కొక్క దాన్ని కార్యం చేసుకుంటూ వెళ్తారు. కానీ ఒక టీచర్నే మరి దేవుడు అన్ని చోట్ల పంపించవచ్చు కదా అంటే, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాపి మారడు. టీచర్ని కూర్చోబెట్టి మనం ఇదే అంటే టీచర్ ఎండు, పాపి ఎండు. కానీ అప్పుడు దేవుడు ఎవరిని వాడతాడంటే సువార్థికుడిని రంగంలోకి దించుతాడు. సువార్థికుడు రంగంలోకి వచ్చిన తర్వాత ఎవరిని బుజ్జగించడండి. ఆఖరికి పిలిచిన చర్చిలో సేవకులు కూడా వదిలిపెట్టాడు. బుల్పిట్టి దగ్గర నుండి అక్కడ నిలబడిన డీకన్ వరకు అందరినీ ఊడ్చేస్తాడు, ఇక్కడ నుండి అక్కడి వరకు. కారణం ఏంటంటే సంపూర్ణమైన వధువు సిద్ధపాటు మరి జరగాలంటే దానిలో ఎవరెవరు భాగస్తులో వాళ్ళందరూ వాక్యం చేత కడగబడాలి. అయితే పాస్టర్ దగ్గరకు వచ్చేసరికి చాలా డిఫరెంట్. ఇంకా ప్రీచర్ లాగా ఒకేసారి ఇరుచుకొని పడలేడు ఆయన, లేకపోతే ఎల్లప్పుడూ టీచర్ లాగా చెప్పలేడు. ఈయన 2 పరిచర్యలు చేయాలి. దేవుడు పాస్టర్ని ఒక విధంగా వాడుకుంటాడు. మరి ప్రవక్త పరిచర్య అసలు మనం ఉన్నది అదే వర్తమానం కింద కదా. నేను ప్రవక్త అంటే ప్రవచనాలు చెప్పే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కానీ ప్రవక్త పరిచర్య గురించి నేను మాట్లాడుతున్నానండి. మనం ఉన్నది అదే వర్తమానం కింద కదా. ఎంతమంది నమ్మిక కలిగి ఉన్నారు అదే వర్తమానం అని. అయితే మరొకటి మీరు ఒక్కొక్కటి వివరిస్తే అన్నీ ఉపయోగపడుతున్నాయి. మరి ఇది కేవలం ఇప్పుడే కాదు, కానీ 5 పరిచర్య ఆది అపోస్తుల మధ్యలో జరిగిందా? వారి మధ్యలో జరగకుండా ఈరోజు వస్తే మనకి ఆధారం ఉండదండి. ఏది జరిగినా ఆదిలో. మరి మనకు ఆది ఎక్కడంటే, మనకి దేవుడు వేసిన విత్తనం ఎక్కడంటే ఆది అపోస్తుల మధ్యలో అది జరిగి ఉండాలి. మరి ఎప్పుడైతే పౌలు తన యొక్క పరిచర్యలో పిలువబడ్డాడో, పరిశుద్ధాత్మ చేత అతను నడిపించబడతా, అతను ఎప్పుడైతే అంటే ఇప్పుడు స్త్రీలకి ఏమన్నా హెచ్చరిక ఉందన్నది డల్ అయిపోయినట్టున్నారేమో. అది హెచ్చరిక కాదండి, మళ్ళీ పొరపాటుగా అర్థం చేసుకోపక్కడ. అది అందరూ మనల్ని సిద్ధపరిచే వాక్యం. అది నేను హెచ్చరిక కోణంలో వెళ్ళాలని కోరట్లేదు, కానీ మనకున్న ఆశీర్వాదాల కోణంలో వెళ్ళాలని నేను కోరుతున్నాను. అయితే ఎప్పుడైతే ఈ పౌలు తన యొక్క పరిచర్యలో వెళ్తా ఉన్నాడో తెలుసుకున్నాడు ఆ సౌలు ఒకప్పుడు సౌలు, కానీ సౌలు ఎవరున్నారు? మరొక పౌలు ఉన్నాడట. ఇక్కడ మీలో కూడా మరొక వ్యక్తి ఎవరో ఉండాలి. ఆ వ్యక్తే వాక్యం చేత ఆకర్షించబడే వ్యక్తి అండి. ఎప్పుడైతే ఇతను పరిచర్యలో వెళ్తా ఉన్నాడో, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టీచర్, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఉపదేశకులు, అపోస్తలులను కరెక్ట్గా చెప్తే వాళ్ళు ఒక్కొక్క స్థలంలో సంఘాన్ని స్థాపించి అక్కడ వారి మధ్యలో అక్కడ వాళ్ళు నిలబడరు. అంటే మీకు వీళ్ళందరి పేర్లు మీకు తెలిసినవి. 5 పరిచయం మన మధ్యలో ఐజాక్ పాస్టర్ గారు తెలుసా? ఆయనది అపోస్తల పరిచర్య వంటిది. ఆయన ఒక దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి వాక్యాన్ని చెప్పిన తర్వాత ఇది అందరూ చేయలేరు. ఆ పిలుపు ఎవరుందో వారినే దేవుడు వాడుకుంటాడు. అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒకటే కరెంటు లైట్లోకి వెళ్తే ఏం చేస్తుంది? ఫ్యాన్లోకి వెళ్తే ఏం చేస్తుంది? మిక్సర్లోకి వెళ్తే ఏం చేస్తుంది? మైక్లోకి వెళ్తే ఏం చేస్తుంది? పవర్ ఒకటే, కానీ వాడే విధానాలు వేరు. ఒకే పరిశుద్ధాత్ముడు సువార్థకుల్లో ఒకలా పని చేస్తాడు ఆయన, ఉపదేశకుల్లో ఒకలా పని చేస్తాడు, కాపర్లో ఒకలా పని చేస్తాడు ఆయన. అయితే ఒకరినొకరు ఎన్నడూ మీరు కంపేర్ చేయకూడదు. అరే సువార్థకుడు ఉన్నాడు, ఉపదేశకుడు అట్లాగే ఉండాలి అంటే, దేవుడు అంటే నేను వెరైటీ దేవుడు, అన్నీ ఒకలా ఉంటే ఒకళ్ళే పంపిస్తారు కదా. వెరైటీ కాబట్టి వెరైటీగా నిలబెట్టు. ఎప్పుడైతే ఈ పౌలు పరిశుద్ధాత్మ ద్వారా అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉండగానే ఒక స్థలానికి వచ్చేసరికి బితూనియా అనే ప్రాంతానికి వెళ్ళంగానే అతను వెళ్దామనుకొని ఎప్పుడైతే అనుకుంటున్నాడు రేపు పొద్దున మళ్ళీ అక్కడికి వెళ్ళి పరిచయం చేయాలని, అతను సిద్ధపడే సమయానికల్లా అనుకుంటున్నారు రేపు మనం ప్రయాణం చేయాలి, మొత్తం సిద్ధపడ్డారు. ఈ లోపల అక్కడ వాక్యం ఏమంటుందంటే స్పష్టంగా, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియ్యలేదు. వెళ్తున్న పౌలు ఆపి పడుతుంది, నువ్వు వెళ్ళమాకు ముందుకే అని చెప్పి. ఎందుకయ్యా అంటే నీతిమంతుల అడుగులు యెహోవా స్థిరపరచువాడు. ఆయన నీతిమంతులను ఎవరు నడిపిస్తారంటే మీరు నేను కాదండి, పరిశుద్ధాత్ముడు వాళ్ళని నడిపిస్తాడు. ఆ పాదాలు ఎటువైపు వెళ్ళాలో మీరు నేను కాదు డిసైడ్ చేసేది పరిశుద్ధాత్ముడు. దాన్ని ఎప్పుడైతే దేవుని ఆత్మ అడ్డగిస్తుందో నువ్వు వెళ్ళమాకు, అదే దేవుని పరిచర్య కానీ ఇప్పుడు అది కాదు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళమాకు. ఎందుకంటే ఆపుతున్నాడు అక్కడ. ప్రవక్త కూడా తన వాక్యంలో సరే ముందుకు వెళ్దాం. ఎప్పుడైతే ముందుకు సరే ఆ స్థలాన్ని దాటి ఏ స్థలం అయితే వద్దన్నారో అది దాటి ఆ త్రోయను కొంచెం దాటి ముందుకు వెళ్ళంగానే రాత్రి వేళ పనుకోగానే పౌలుకి ఇప్పుడు దర్శనం కనబడుతుంది. ఏమనంటే ఇప్పుడు వరకు అక్కడ ఆపిన దేవుడే ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఏ దేవుడు డోర్ లాక్ చేస్తాడో మీ లైఫ్లో ఆ దేవుడే మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక పని చేసేటప్పుడు చెయ్యొద్దు అని ఏ దేవుడు చెప్తాడో తర్వాత ఏది చేయాలో ఆయనే చెప్పాలండి. మనం డెసిషన్ తీసుకోలేము దాన్ని. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు, అక్కడికి ఆగు, కానీ ఇప్పుడు నీకు మరొక స్థలానికి నేను నడిపించాలి. అయితే పరిశుద్ధాత్ముడే వచ్చి స్పష్టంగా మాట్లాడినట్టు లేకపోతే నోటి మాట చేత మాట్లాడినట్టు దేవదూతలు అలా కనబడదు. కానీ ఎప్పుడైతే అతను పనుకొని ఎప్పుడైతే రాత్రి వేళ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడో ప్రార్థనలో కానీ ఆ దర్శనాన్ని ఎప్పుడైతే చూస్తూ ఉండగానే ఒక మనిషి కనబడేమన్నాడంటే, దయచేసి ఇక్కడికి రా. అతనికి అర్థం కావట్లేదు, ఏంటి కలవరంగా ఉంది రాత్రిపూట, దయచేసి ఇక్కడికి వచ్చి సహాయం చేయి.
అతను ఒక ఆవేదనతో ఉండి ప్రార్థిస్తున్నట్టు, ఆవేదనతో ఉండి అరుస్తున్నట్టు అతను కనబడుతుంది. పౌలుకి ఏమర్థం కావట్లేదు, ఏంటిది ఇది అనగానే అక్కడికి ఏమనుందంటే స్థలం పేరు వినబడుతుంది, మాసిదోనియకరము ప్లేస్ చెప్పి అక్కడికి రా. సరే, వెంటనే వాళ్ళకి అర్థమైంది. సో దేవుడు ఇక్కడైతే వద్దు అన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు మరొక స్థలానికి దేవుడు ద్వారాన్ని తెరిచాడని. నిదానంగా వాళ్ళు ఎప్పుడైతే ఆ స్థలానికి వారు ప్రయాణం చేసుకుంటూ నిదానంగా వెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళేసరికి కానీ దేవుడు ఏ దేవుడైతే అక్కడికి వెళ్ళమని చెప్పాడో ఆ దేవుడు అక్కడ ఏం చేస్తానో చెప్పలేదండి. దేవుడు మీ జీవితాల్లో నడిపేటప్పుడు ప్రతి క్షణం ఆయన చెప్పడు. ఆయన ఏమంటాడంటే ఇటు తిరిగి ఇటు వెళ్ళి అంటాడు. అక్కడ ఏముంటుందో మీకు చెప్పడు, అక్కడ ఏం చేయాలో మీకు చెప్పడు. మన పని ఏంటంటే అబ్రహాము ఆ స్థలాన్ని విడిచిరా అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడే బ్యాగ్ మొత్తం సదిరేసి బయలుదేరాడంట. ఎందుకంటే విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవే ఉండటానికి రుజువై ఉన్నది. అది జరిగిన తర్వాత చూసేది కాదు విశ్వాసం, చూడకముందే నమ్మేది విశ్వాసం. అది ఇప్పుడు పౌలు చూడలేక నమ్ముతున్నాడు, అక్కడ దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడని. ప్రవక్త జీవితంలో జరిగిందని ఎవరైనా ఒక టౌన్ పేరు వినబడతా ఉంటుంది, ఆ పేరు వినబడి పలానా ఊరి పేరు అంటే అర్థం కాదు ప్రవక్తకి. అందరు చర్చలు కూడా అడుగుతాడు, ఈ ఊరి పేరు తెలుసా మీకు, ఆ టౌన్ మిల్ టౌన్, అక్కడికి వెళ్ళి ఆ పేరు తెలుసా మీకు, ఆ పేరు తెలుసా. కారణం ఏంటయ్యా అంటే అక్కడ దేవుని కొరకు ముందే ఏర్పరచబడిన ఒక గొర్రె పిల్ల అక్కడ ఉన్నదండి. కనుక దేవుడు ఇక్కడ ప్రవక్తను నడుపుతూ ఉన్నాడు. మీరు చూడండి, మనం చూసేమంటామంటే నేను వర్తమానంలో చూసుకున్నాను, కానీ ప్రవక్త కూడా చెప్పగలడు, నేను కూడా వర్తమానంలో చూసుకున్నాను నన్ను నేనని. ఆ మొట్టమొదటి కాల వర్తమానికుని ఏ పరిశుద్ధాత్మ నడిపించిందో చివరి కాల వర్తమానికుడు కూడా అదే పరిశుద్ధాత్మ. నువ్వు ఆగు అంటుంది, ఇప్పుడైతే నువ్వు వినబడి ఊరి పేరు వినబడుతుంది, ఎక్కడో తెలియదు ఆయనకి. అంటే గూగుల్ మ్యాప్లో ఈయన ఎత్తుక్కోవాలి ఇప్పుడు. మరి అప్పుడు గూగుల్ మ్యాప్ కూడా లేదండి, అందరిని అడుగుతున్నాడు ఎక్కడని. కానీ పరిశుద్ధాత్ముడు చక్కగా ఏ స్థలానికో ఆ స్థలానికి నడిపించాడు ఆయన. ఎప్పుడైతే వెళ్ళాం కానీ ఏం చేయాలో తెలియదు, ఆ ఒడ్డును కూర్చోగానే ప్రభు ఇప్పుడు ఏం చేయాలి. ఇది చాలా మీ జీవితాల్లో గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒకసారి ఒక కార్యం చేయమని అంటే మీ పని నా పని ఏంటంటే గుడ్డిగా తెరిచి వెళ్ళిపోవడమే అటు. ఇంకా కానీ ప్రభు నెక్స్ట్ స్టెప్ ఏంటని మనం అంటే ఈ స్టెప్ చెప్తేనే వెళ్తా, ఆ స్టెప్ చెప్తేనే వెళ్తా, దేవుడు ఏం చెప్పడు, నేను చెప్పాను నువ్వు వచ్చేసే అంటాడు ఆయన. అంటే ఇక్కడ ఏం కావాలంటే హృదయంలో నమ్మిక కావాలి, హృదయంలో విశ్వాసం కావాలి. ఎంతమంది ఆమెనంటారు, ఎంతమంది ఏకీభవిస్తారు నాతో పాటు వాక్యంతో పాటు. ఎప్పుడైతే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సరే అక్కడ కూర్చున్నాడు, ఆ తీర ప్రాంతాల్లో కూర్చొని అక్కడ స్త్రీలు కొంతమంది చేరిన తర్వాత నిదానంగా అతను వాక్యం పంచుకోవడం ప్రారంభించాడు. ఒక ప్రీచింగ్ కూడా చేసి ఉండడు. వాస్తవానికి ఆ సమయంలో అలా బహిరంగంగా వాళ్ళు చేరడం అనేది కొన్ని స్థలాల్లో నిషేధం. అది కనుక నిదానంగా చేరి పౌలు ఎప్పుడైతే వాక్యాన్ని పంచుకోవడం నిదానంగా మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది స్త్రీలు ఉన్నారు అక్కడ, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది స్త్రీలు అందరూ వాక్యం వింటున్నారు. జస్ట్ మీరు విన్నట్టే, మీరు ఎట్లా విన్నారో వాళ్ళు కూడా అందరూ అక్కడ వాక్యం విన్నారు. అందరూ సరే బాగుంది, ఇది బాగుందని. కానీ బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఏమి రాపించాడంటే అనేక మంది స్త్రీలలో ప్రభువు లూదియా యొక్క హృదయమును తెరిచాను. ఎప్పుడైతే ఆ హృదయం తెరవబడిందో ఈ వాక్యపు విత్తనం సరైన సమయానికి సరైన స్థలాన్ని తాకినది లోపల, వెంటనే ఏమైందంటే ఫలించడం ప్రారంభిస్తుందండి. ఎప్పుడైతే ఆ లూదియా వాక్యాన్ని స్వీకరించిందో ఆవిడ ఇంకా ఏంటి ముందు వెనక ఏమడగట్లే, కానీ వెంటనే ఏమంటుందంటే ఈ వాక్యానికి నేను ఆమేనని చెప్తున్నాను, నేను ఈ గడికి ఇవ్వబడిన వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను. క్షణాల్లో జరిగిపోతుంది మాయలాగా. వెంటనే అప్పుడు ఇంకా అసలు తన భర్త ఏంటి, తన పిల్లలేంటి, ఎవరిని వెళ్ళి ఈ మెసేజ్ గురించి నువ్వేమంటావు, బ్రదర్ బ్రానామ్ గురించి నువ్వేమంటావు, ఎవరిని అడగట్లేదు అక్కడ. కానీ ఏమంటుందంటే ఈ మెసేజ్ విన్నప్పుడు కరడును పిలిచినట్లుగా నా హృదయంలో ఏదో కార్యం తెలియకుండా నన్ను ఆకర్షిస్తూ ఉంది. వెంటనే లూదియా ఆమెన్, వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి లూదియా తన కుటుంబం అక్కడే బాప్తిసాన్ని తీసుకోవడం జరిగిందండి. అయితే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో వెంటనే లూదియా వచ్చి అడుగుతుంది, మేము కానీ నమ్మకస్తులమని మీరు మమ్మల్ని ఎంచితే దయచేసి మా కుటుంబానికి మీరు రండి. అది ఒక సవాలుతో కూడిన కార్యం అండి. ఆ కాలంలో పౌలు వెనువెంట పడి తరుముతున్నారు అతన్ని. ఎక్కడ దొరికితే అక్కడ సంపాదన కోరుతూ ఉంటే, అంటే చెప్తాను అది కూడా దేవుడు దయ చూపించిన గాక. అసలు ఆ వ్యక్తిని వెంటాడుతా వెళ్తూ ఉంటుంటే, కానీ లూదియా ఏమంటుందంటే అక్కడికి వెళ్ళి, అయ్యా నిన్ను ఎంతమంది అయినా రాళ్ళతో కొట్టని, నిన్ను ఎంతమంది అయినా తోసివేయని, కానీ నేను అడుగుతున్నా ఏమనంటే నా ఇంటికి రారు కూడా కాదు. మనం ఏమంటామంటే ఒకవేళ దేవుడు వస్తే ప్రభువా నా ఇంటికి రా, కానీ లూదియా ఏమంటుందంటే ఒకవేళ నీవు కానీ నేను విశ్వాసం గల దాన్ని నువ్వు ఎంచితే, పరిశుద్ధాత్మ మరొకరి వల్ల వివేచింపబడ్డ కానీ పరిశుద్ధాత్మ మరొకరు వివేచిస్తాడండి. పౌల్లో పరిశుద్ధాత్మ ఏమన్నాడంటే ఇప్పుడు
ఒకవేళ నువ్వు రాగలవా? పౌలుకి అనేక స్థలాలు ఆటంకాలు కలిగింది, కానీ ఇక్కడ ఏమంటుందంటే నేను వస్తాను. కారణం ఏంటంటే ఆ మాసిదోనియాలో కేకేసింది ఎవరో కాదు, ఆ లూదియానే ఈవి. ఇక్కడ ఎప్పుడైతే ఈవిడ ఇట్లా చేర్చుకుందో, నేను ఒక మాట చెప్పాలి ఈ విషయంలో. అయితే ఈ ఈవిడ ఏ పట్టణస్తురాలంటే, మనం ఏదైతే తూయితైరా అని చదివామో ఆ తూయితైరా పట్టణస్తురాలే ఈ లూదియా అండి. లేఖనాల్లో మళ్ళీ మనం చూద్దాం నిదానంగా. ఎప్పుడైతే ఈ తూయితైరా ఇలా తూయితైరాలో ఉన్న ఈ లూదియా, ఆ పట్టణస్తురాలనే ఈ లూదియా, ఎప్పుడైతే పౌలుని స్వీకరించి ఎప్పుడైతే తన గృహానికి తీసుకువెళ్ళిందో, మనం కొంచెం ముందుకు గమనిస్తూ ఉంటే షార్ట్కట్లో చెప్పుకుంటూ వెళ్తున్నా, వెంటనే ఏం చేస్తాడంటే పౌలు వెళ్ళి అద్భుతాలు చేయడానికి అతను పరిచర్లో రోజు ప్రతి పగలు ఆ ఇంట్లో ఉంటాడు. అంటే పొద్దున్నే లేచేసరికి లూదియా వాళ్ళ ఇంట్లో కళ్ళు తెరుస్తాడు, నిదానంగా అంతా రెడీ అయ్యి మళ్ళీ పరిచర్యకు బైబిల్ పట్టుకొని మళ్ళీ అదే పట్టణంలో వెళ్తాడు. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ లూదియా వాళ్ళ ఇంటికి వస్తాడు. అది ఎటువంటి ఇల్లు అంటే నివాస యోగ్యమైన ఇల్లు అండి. ఎవరికంటే దేవుని యొక్క సేవకులకి నివాసమైన యోగ్యమైన ఇల్లు అది. ఎప్పుడైతే ఆ ఇంట్లో అతను అలా ఉండిన తర్వాత ఎప్పుడైతే రిటర్న్ అయిపోగానే అక్కడ ఒక చిన్న కార్యం జరిగింది, మనందరికీ తెలుసు. అది పుతోన్ అనబడిన దెయ్యం రాగానే ఏమంటాడంటే, వెంటనే గద్దించగానే అక్కడ దెయ్యం వదిలిపెట్టగానే వెంటనే పౌలుని తీసుకెళ్ళి జైలు వేస్తారు. మనకు ఆ విషయం అంతా తెలుసు. అక్కడ గొడవ జరుగుద్ది. చెరసాల్లో వేసిన తర్వాత చెరసాల్లో కూడా గొప్ప కార్యం జరిగి లూదియా కుటుంబం రక్షించబడ్డట్టే చెరసాల అధిపతి కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడైతే పౌలు రిటర్న్ అయిపోతాడో, మొత్తం అయిపోయిన తర్వాత అంటారు దయచేసి ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోండి అంటే, వెళ్ళే ముందు డైరెక్ట్గా వెళ్ళిపోడు, మళ్ళా బైబిల్ పట్టుకొని ఫస్ట్ ఏ తూయితైరా పట్టణస్థరాలైతే నన్ను పిలిచిందో మళ్ళా బైబిల్ పట్టుకొని అదే ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేసరికి అనేక మంది సహోదరులను అక్కడ పరిచర్యలో అక్కడ వందను పలకరించి ఆదరించి వెళ్తాడు. అయితే కారణం ఏంటంటే, ఒక విషయం నేను చిన్న చెప్పి నేను ముందుకెళ్తాను వర్తమానంలో. ఈరోజు కూడా చెప్పాలంటే బ్రదర్ బ్రానమ్ గురించి, ప్రవక్త గురించి ఇంతకు ముందు కాలంలో కన్నా ఎక్కువ నిందపడాల్సిన రోజులు ఈ రోజులండి. ఒక లూదియా ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ఇప్పుడు కేవలం ఏంటంటే నేను యేసు ప్రభువుని గురించి సిగ్గుపడను అంటే కుదరదు ఇక్కడ. కానీ ఏమనాలంటే ఆ యేసు ప్రభువు పంపించిన పౌలు గురించి కూడా నేను సిగ్గుపడవాడిని కాను. ఇక్కడ ఎంతమంది గ్రహించగలుగుతున్నారు నా మాటని? ఎప్పుడైతే పౌలును చేర్చుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉన్నదో, మీరు కానీ రీసెంట్గా జరుగుతున్న గొడవలు ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తూ ఉంటే, ఒకప్పుడు బ్రదర్ బ్రానమ్ అంటే ఎవరికి తెలియదు, కానీ ఈరోజు బ్రదర్ బ్రానమ్ అంటే చాలామందికి తెలుసు. దేనికి? వాక్యాన్ని స్వీకరించే వాళ్ళకా, వాక్యాన్ని ఎక్కిరించే వాళ్ళకి, వర్తమానాన్ని తిరస్కరించే వాళ్ళకి, వర్తమానాన్ని తోసే వాళ్ళకి చాలామందికి ఈరోజు బ్రదర్ బ్రానమ్ అంటే తెలుసు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అతన్ని విమర్శిస్తున్నారు. కారణం ఏంటయ్యా అంటే, వారికి కానీ ఒకవేళ ఈ ప్రవక్త యొక్క వర్తమానాన్ని స్వీకరిస్తే ఆ సంఘంలో చాలా వికెట్లు పడిపోతాయండి. ఒకవేళ కానీ ప్రవక్త యొక్క వర్తమానాన్ని స్వీకరిస్తే అక్కడ అప్పుడు వరకు నుంచిన వాళ్ళ భార్యలు వాక్యం చెప్పిన వాళ్ళందరూ దిగెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రవక్త యొక్క వర్తమానాన్ని స్వీకరిస్తే అప్పుడు వరకు చేసుకున్న క్రిస్మస్ చెట్లు నరికేసుకోవాల్సి వస్తుంది. చాలా కార్యాలు జరగాలి కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే అతను ఇప్పుడు పౌలుకి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు అక్కడ కూడా అదే కాలం జరుగుతుంది. అయితే దేవుడు దయ చూపించిన గాక. అయితే పౌలుని చేర్చుకున్నప్పుడు ఎంత ధైర్యం కలిగిన హృదయం లూదియాకు ఉందో, ఈరోజు ప్రవక్త వర్తమానం ఒకవేళ బయట చెప్పగలగాలంటే మనకు కూడా అంతే ధైర్యం అవసరం అండి. ఎందుకంటే రీసెంట్గా ఒక చిన్న విషయం నేను చెప్పాలి. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ డినామినేషన్ పాస్టర్లు అందరూ ఉన్నారు ఆ రూమ్లో. నేను అనుకోకుండా మరి అసలు వెళ్ళకూడదు అనుకున్నా. అదొక విషయం బట్టి ఒక కొంత సమయం అలా ఉండి రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఒక డినామినేషన్ పాస్టర్ అక్కడ కూర్చున్నారు, ఆయన పెద్ద టీచర్, ఆయన అంటే బైబిల్ కాలేజ్ స్టూడెంట్ కాదు, ఆయన టీచర్. ఆయన అనేక మంది పాస్టర్లు అభిషేకిస్తారు. ఎప్పుడైతే 10 మంది 15 మంది చాలామంది ఉన్నారు అక్కడ, కొంతమంది బయటికి వెళ్ళారు. నేను ఎప్పుడైతే వాళ్ళ పక్కన కూర్చున్నానో అప్పటికే అడిగారు ఏమనంటే మన మధ్యలో పాస్టర్ అని చెప్పి వాళ్ళు పరిచయం చేసేసరికి, మీరు పాస్టరా, ఏ చర్చికి వెళ్తే, ఏ చర్చి మీది? కావనంటే ఏదో చెప్పాడు ఆయన. మాది కాదన్న. మీదే చర్చ్ అన్నాడు. ఎంటైమ్ మెసేజ్ చర్చ్ అన్నాడు. ఎంటైమ్ మెసేజ్ చాలా ఉన్నాయి, ఎంటైమ్ మెసేజ్ చర్చిలు, మీరు ఏం ఫాలో అవుతారు అన్నాడు. చెప్తే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది బయటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కానీ ప్రవక్త పేరు బయటికి వెళ్ళి చెప్తే నిజంగా చాలామందికి మనల్ని చూడంగానే మామూలుగా ఉండదు. ఎప్పుడైతే ఆయన అడుగుతున్నాడో చెప్తే ఇప్పుడు చాలా స్టోరీ ఉంటుంది వెనకాల. ఏం ఫాలో అవుతాను? ఎంటైమ్ మెసేజ్ ఫాలో అవుతాను. సరే డేర్ చేసి బ్రదర్ బ్రానమ్ని మేము ఫాలో అవుతాను. ఒక టెర్రరిస్ట్ని, ఉగ్రవాదిని చూస్తే ఎలా చూశాడు అలా చూశాడు నేను పైనుండి కిందకి. ఆయన అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ స్టోరీ మారిపోయింది. ఎప్పుడైతే బ్రదర్ బ్రానమ్ అని పేరు అన్నానో, అర్రే
దేవుడు వాళ్ళ కన్నులు మూసాడు కానీ కృపను బట్టి మన కళ్ళు ఆయన తెరిచాడండి. వాళ్ళ దానిలో ఉన్న భేదం ఏంటో వాళ్ళు తెలుసుకోగలరు, కానీ దానిలో ఉన్న సత్యం ఏంటో మనం తెలుసుకోగలం. దేవుడు దయ చూపించిన గాక. అయితే ఈ తుయతైరా లూదియా గురించి మీరు వింటే చాలా చాలా గొప్ప కార్యాలు ఆవిడ జీవితంలో కనబడుతూ ఉంటాయి. ఈ తుయతైరా అంటే అర్థం ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసండి, మీరు అందరూ చెప్తారని నాకు బాగా తెలుసు. తుయతైరా అంటే అర్థం స్త్రీ పెత్తనం. సరే, మరి ఇంకొక క్వశ్చన్ అడగచ్చేమో, ఎఫెస్ అంటే అర్థం? మనం ఎఫెస్ సంఘకాలం గురించి విన్నాం, స్మరణ గురించి విన్నాం, తుయతైరాకు వచ్చాం. సరే, ఎఫెస్ సంఘకాలం, ఎఫెస్ అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే గేమ్డ్ ఎట్ అండ్ రిలాక్స్డ్, అంటే ఒక గురి చూసి ఎలాగన్నా ఆ గురిని సాధించాలి అనేది. మరొక అర్థం ఏంటంటే దానితో పాటుగా విశ్రాంతి పొందడం. కారణం ఏంటయ్యా అంటే ఆ పేరు ఏది ఉంటుందో ఆ సంఘకాలం మీద అదే ప్రభావం పనిచేస్తుందండి. ఎఫెస్ సంఘకాలానికి పరిచారకుడు ఎవరంటే పౌలు. మామూలుగా పునాది వేల ఆ కాలానికి పరిశుద్ధాత్మ చేత చాలా నిండుగా బలమైన వాక్యం చేత వాళ్ళని పోషించాడండి. పౌలు కాదు, పరిశుద్ధాత్ముడు వాళ్ళని పోషించాడు. అసలు మీరు చూడండి, ఇన్ని సంవత్సరాల్లో ఎవరు నోట్ చేసిన ఏం చేయాలంటే పౌలు ఇలాగూ చెప్పాను. ఆమేన్. పౌలు కాదు, పౌలున్న పరిశుద్ధాత్ముడు చెప్పాను కనుక ప్రపంచంలోనే ఏ సంఘమైనా ఎక్కడ నోట్ చేస్తారంటే మళ్ళీ వెళ్ళి పౌలు యొక్క గ్రంథాన్ని రాయబడిన పత్రికలు వాటిని తీసుకొని చదవాల్సి ఉంటుంది. అయితే కానీ ఎంతో గురి కలిగి ఉన్నారంటే వాళ్ళు ప్రారంభంలో. కానీ ఎప్పుడైతే రోజులు గడవగా 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 కలుగున్న గురి నుండి తప్పి నిదానంగా విశ్రాంతి పొందడం ప్రారంభించారు. అటువంటి స్థితిలో దేవుడు మనం పడకుండా సహాయం తెచ్చాను గాక. ఉన్నతమైన పిలుపు కొరకు మనం పిలువబడ్డామండి. చివరి వరకు దేవుడు అదే పిలుపుతో మనల్ని అది మనం సాధించే వరకు ఆయన శక్తినిచ్చును గాక. ప్రారంభ యోధులుగా మనం వదిలిపెట్టబడకుండా ఆ గమ్యాన్ని చేరే వరకు సంసోను వలె కాకుండా, ఆమె అన్ని దేశం మధ్యలో నిలబడిన దానియేలు వలె ఆయన నిలబెట్టను గాక. పౌలు వలె ఆయన మనల్ని నిలబెట్టను గాక. ప్రవక్త వలె, ప్రవక్తలో లోపాలు ఉన్నాయి కానీ ప్రవక్తను సరిచేసి దేవుడు నిలబెట్టాడు కనుక అదే దేవుడు మనల్ని కూడా నిలబెట్టాను గాక. మరి రెండవది స్మరణ అంటే గాడ్ బ్లెస్ యూ. నిజమే అండి, చేదండి, చేదు. అయితే దీన్ని దేవుడు దయ చూపించిన గాక. దీన్ని ఏమంటారండి? మెర్ అంటారు అనుకుంటే. కరెక్ట్గా అర్థం ఏంటంటే అది చేదు అని అర్థం ఉంటుందండి, మరణం. నాకు ఆ పదం కూడా టక్కమని గుర్తు రావట్లేదు. అది దాన్ని అభిషేక తైలంలో కూడా వాడతారండి. ఆఖరికి నేను చదివినప్పుడు చాలా విచిత్రం అనిపించింది. విడిగా నేను సండే స్కూల్ వాళ్ళకి చెప్పేటప్పుడు అభిషేక తైలంలో కూడా వాడతారు ఆ పదాన్ని, కరెక్ట్గా ఆ పదార్థాన్ని. అయితే దాన్నే ఇక్కడ చనిపోయిన వారి చుట్టూ కూడా ఆ స్మెల్ రాకుండా అలా సుగంధాలుగా వాడతారు. అది చేదుగా ఉంటుంది. దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఆ సబ్జెక్ట్ వస్తే దేవుడు మనకు అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపించిన కాక. అయితే నిజానికి ఆ సంఘకాలం ఎలా ఉందయ్యా అంటే మరణం దానిలో ప్రవేశించిందంట. కారణం ఏంటయ్యా అంటే ఎఫెసు సంఘకాలం బలంగా ఉండి బలంగా ముగించబడితే నెక్స్ట్ వచ్చిన స్మరణ సంఘకాలం అదే అభిషేకం కొనసాగుతూ ఉండేదండి. కానీ ఎఫెసు సంఘకాలం ఫాస్ట్గా వచ్చింది, చాలా స్లోగా ముగించబడింది. స్మరణకు వచ్చేసరికి టోటల్లీ ఫెయిల్డ్, పూర్తిగా పడిపోవడం ప్రారంభించింది. మూడవదిగా మనం ఇప్పుడు వచ్చిన కాలం ఏంటిదంటే తుయతైరా. ఎఫెస్ అయిపోయింది, పెర్గము కూడా దాటిన తర్వాత తుయతైరా. పెర్గము అంటే వివాహము అని అర్థం అండి, తరచుగా వివాహము జరిగినదని అర్థం. రాజకీయాలు లోకము కలుస్తూ వెళ్ళిన కాలం అది. అయితే నెక్స్ట్ ఎఫెస్ ముగించబడింది. ఇప్పుడు చెప్పగలరా ఎఫెస్ అంటే? గురి చూచుట, విశ్రాంతి పొందడం. ఎఫెస్ లాగా దేవుడు మనల్ని ఉంచకుండా కాపాడును గాక. ఉండబడిన గురితోనే మనం వెళ్ళేట్లు దేవుడు దయ చూపించిన గాక. స్మరణ అంటే ఆ మరణం మనలో ప్రవేశించకుండా దేవుడు దయ చూపించిన గాక. పెర్గమము అంటే రాజకీయం, మతం, అవి వివాహంలోకి వెళ్ళినది. క్రైస్తవం కూడా రాజకీయంతో కలిసిపోయినది. నెక్స్ట్ ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చేసరికి తుయతైరా. ఇప్పుడు లూదియా ఎవరు? తుయతైరా పట్టణస్తురాలండి. అయితే అని నాకు కొంచెం ముందు ఉన్న రెఫరెన్స్ ఉండే, అందుని బట్టి నేను చదివించిన చివరిలో మనం ఖచ్చితంగా చదువుదాం. ఏదైతే ఈ తుయతైరా అనే పదానికి నిరంతర బలి అని అర్థం, నెక్స్ట్ స్త్రీ పెత్తనం అని అర్థం. చెప్పచ్చా ఆ సబ్జెక్ట్ మీద? స్త్రీ పెత్తనం అనే సబ్జెక్ట్ మీద నేను ప్రసంగం చేయొచ్చా? మీరు ఓర్పుగా వింటారా? స్త్రీ పెత్తనం అంటే మీరు చాలా ధైర్యవంతులండి. అసలు ఈ సబ్జెక్ట్ అనగానే ఎక్కడో ఉన్న కూడా స్త్రీ పెత్తనం. స్త్రీ అంటే బాధ కాదు, పక్కన వాడిన అధికారం అన్నా బాధ కాదు, అది పెత్తనం. అసలు ఏంటి ఆ పదం అంటే? ఇవ్వని అధికారం, ఆలకాలు సొంతగా తీసుకున్న అధికారం. కానీ ప్రవక్త మరి సంఘకాలం వివరించేటప్పుడు ప్రతి పదం వెనక ఒక అర్థం అనేది ఉంటుందండి. అయితే నిరంతర బలి అనే దానికి మరి ఆ సంఘకాలాన్ని మీరు గమనిస్తే
ఆ స్ఫురణ అంటే ఆ తూతేరా సంఘకాలంలోకి వచ్చేసరికి అప్పుడే మాస్ అనేది స్టార్ట్ అయింది. మనం ప్రభురాత్రి భోజనం తీసుకుంటామా? దాన్ని ఏమంటాం మనం? ప్రభురాత్రి భోజనం, లార్డ్ సప్పర్ ఇలా అంటామండి. అయితే కానీ క్యాథలిక్స్ ఏమంటారంటే మాస్ అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా రొట్టె ద్రాక్షారసం ఇలా పట్టుకొని మనం ఇలా నుంచొని ఉంటే ఇలా వచ్చి తీసుకోవడం ఉండదు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే వాళ్ళే వెళ్తారు అనుకుంటా. కాకపోతే ఒకటి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం ఎన్ని రొట్టెలు ఇచ్చించుతాం అంటే ముక్కలుగా చేస్తాం. ఒక రొట్టె కనబడిందా మీకు ఎప్పుడన్నా? ఒకటైనా దాన్ని బట్టి చేస్తారు కానీ అప్లై దాన్ని బట్టి. కాకపోతే ఒక్కొక్కరు ఒక రొట్టె ఎప్పుడైనా ఇచ్చారా? అది మీ హాస్యాస్పదం ఉంటుంది. కాకపోతే ఒక ఆయన నూతనంగా బాప్తీసం తీసుకున్నాడు. ఆయన ప్రభురాత్రి భోజనం ఉందని కానీ భోజనం చేయకుండా వచ్చాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన ఏమనుకున్నాడంటే భోజనం అంటే పూర్తిగా పెట్టి పంపించేస్తారు అనుకున్నాడు ఆయన. తర్వాత చెప్పాం ప్రభురాత్రి భోజనం అంటే ఫుల్ భోజనం కాదండి, అది దాని అర్థం వేరు. ఆయన తెలుసుకోలేక అలా వచ్చాడు అనమాట. అయితే ఆ క్యాథలిక్స్ దగ్గర ఎలా ఉంటుందంటే మాస్ అనే రౌండ్గా ఉంటుందండి. కరెక్ట్గా సూర్యుడు మీకు ఏ సింబల్లో ఉన్నాడో అలా ఉండి దాని వెనుక కూడా దెయ్యం దాగు. ఏది చేసినా మరి దెయ్యం ఊరికే చేస్తాడా? ఇక్కడ కరెక్ట్గా ఇప్పుడు మీకు రౌండ్ ఎలా సింబల్ ఉందో అలాంటి దాన్ని ఇలా పట్టుకొని నిలబడతారు. నిలబడి దాన్ని ఎప్పుడైతే ఇలా నిలబడతారో వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటయ్యా అంటే ఎన్నడైనా ప్రభురాత్రి భోజనం మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నారా? అందరూ ద్రాక్షారసం రొట్టె ఇచ్చేటప్పుడు సహోదరులు మీకు ఏం చెప్తారు? అక్కడ మీకోసం విరోబడిన క్రీస్తు శరీరమా? అంతేనా? మీరు చెప్పండి బ్రదర్. క్రీస్తు శరీరమా? శరీరమునకు మాదిరా? సరే, ఎప్పుడైతే నేను ద్రాక్షారసం ఇవ్వడానికి ఫస్ట్ నేను నుంచోన్నాను అక్కడ భయం వేసి. ఆ ప్లేస్ అంటే లేడీస్ కూడా వస్తారు. అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వాలా? నాకు లేదన్న. సరే, కానీ నిజానికి ఎప్పుడు ఆటకైతానికి అక్కడ నుంచోగానండి భయంతోనే నుంచుంటాం. అక్కడ నుంచునేటప్పుడు ప్రభువా సహాయం దయచే పరిశుద్ధాత్మ. మీరు ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఏం మాట చెప్తారు అంటే మేము చెప్పేది మీరు వినుంటారు కదా. మీ కొరకు చిందించబడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమునకు అలా చెప్పానా? ఇప్పుడు రక్తమే అని చెప్పానా? మాదిరికి ఒరిజినల్కి తేడా ఉందా? వాళ్ళు ఏం నమ్ముతారంటే ఎప్పుడైతే ఆ రొట్టె వారి చేతిలోనికి వెళ్ళి ఆకాశం తట్టు ఎత్తుతారో ఈ చేతితో చేయబడిన పిండే డైరెక్ట్గా క్రీస్తు యొక్క శరీరంగా మారిపోయింది అని వాళ్ళు నమ్ముతారండి. మనమేం నమ్ముతామంటే రొట్టె శరీరంగా మారిపోదు, కానీ ఆ రొట్టెకి ఇది మాదిరి అని మనం నమ్ముతాం. రెస్పెక్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా? దీనికి ఖచ్చితంగా మనం గౌరవం ఇవ్వాల్సిందే. అది మాదిరి అయినా సరే దేనికి మాదిరి? ఆమేన్. అయితే ఎప్పుడైతే మనం ఇలా నమ్మితే వాళ్ళు ఏమంటారంటే మాస్ బలి, నిరంతర బలి అని వాళ్ళు ఆ టైంలో వారు దాన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు దాన్ని. అందువల్ల కూడా ప్రవక్తమైన నిరంతర బలి. కానీ ఇంకోటి హృదయాన్ని గాయపరిచే మాట ఏంటంటే నిరంతర బలి అని మాస్ గురించి అదొక అర్థం అంటాడు ప్రవక్త. మరొకటి ఏమంటాడంటే ఎంతోమంది క్రైస్తవులను ఊచకోత కోసి ప్రతిరోజు క్రైస్తవులు బలిగా అర్పించారంట ఆ టయాల్లో. అది కూడా ఒక అర్థమే. కానీ దేవుడు కృపను బట్టి వాళ్ళు నిలబడ్డారండి. నిలబడ్డానికి ఆయనకు మనకు కూడా శక్తినిచ్చిన గాక. సరే, ఏదైతే ఇప్పుడు స్త్రీ పెత్తనం రెడీగా ఉన్నారా? ప్రాబ్లం ఏమి లేదు కదా? అంటే ప్రాబ్లం ఉన్నా నేను చెప్తాను అనుకోండి, అది వేరే విషయం. అది మరి నిలబడిన తర్వాత దేవుని వాక్యం ఎవరి గురించి ఆగదు కదా అది. అయితే స్త్రీ పెత్తనం, అసలు పెత్తనం అంటే అర్థం ఏంటంటారు? కమాండింగ్. అలా చెయ్యి అక్కడ నువ్వు. కంట్రోలింగ్. ఏంటి అలా చేస్తున్నావు? నేను ఎలా చెప్పానా? కంట్రోల్. మరొకటి ప్రివైలింగ్ ఓవర్ ఆల్ ఆఫ్ దెమ్. అందరినీ వారి యొక్క ఆధీనంలోనికి తీసుకొని అలా నిలబడి నుంచుంటే దాన్ని పెత్తనం అంటారంట దాన్ని. అయితే నేను చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, నేను వాస్తవానికి ఇది కుటుంబ కోణంలో నేను వెళ్ళను, కానీ అక్కడక్కడ వచ్చినప్పుడు మాటికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఒకవేళ మీ కుటుంబంలో అసలు ఎవరి పెత్తనం ఉంటే బాగుంటుంది అంటారు మీకు తెలిసి? అంటే నేను అడిగిన ప్రశ్న మీకు ఎలా ఉందంటే సమాధానం తెలుసు, కానీ చెప్పాలంటే ధైర్యం సరిపోవట్లేదు. నోటమ్మట ఆ మాట కూడా రావట్లేదు, అసలు పెద్దం కూడా పలకడానికి ఒప్పుకోవట్లేదు. అది పెత్తనం ఎవరిది? స్త్రీ చేస్తే బాగుంటుందా, పురుషుడు చేస్తే బాగుంటుందా? అంతే అంటారా? ఏమో నేను రెండు కూడా కాదనుకుంటున్నా. ఎవరి మీద పెత్తనం చేయడానికి ఎవరికి అధికారం లేదండి. వివాహం అప్పుడు పురుషుడికి ఇచ్చి నేను ఖచ్చితంగా ఈవిడ మీద పెత్తనం చేస్తానని వాగ్దానం చేయించరు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ సంరక్షిస్తానని వాగ్దానం చేయమని చెప్తారు. అంతే అంటారా?
ఒకవేళ స్త్రీకి ఇచ్చినప్పుడు అమ్మ నీకు నచ్చినప్పుడల్లా పెత్తనం చేయని ఈవిడికి ఎవరు ఆవిడకి ఏం చెప్తారంటే అసలు అది అంటే అది మరొక వింతయా అండి చాలామందికి. అది పురుషునికి లోబడి ఉండడం, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు లోబడి ఉండాలని చెప్పి. అసలు లోబడిపోతే ఏమైందో చెప్పచ్చా? నేను నోట్స్ లేదు కానీ చెప్పి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. మీరు గమనించండి, ప్రభురాత్రి భోజనం మాదిరా అది ఒరిజినల్లా? ఇప్పుడు మీ ముందే ఉంచిందే కదా. ఒకవేళ నేను ప్రభురాత్రి భోజనం దగ్గరికి ఆటలు ఆడుతా వచ్చి దాన్ని పట్టుకుంటే ఏమైంది? మీలో కొందరు బలహీనులై ఉన్నారు, కొందరు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. అరే అది ఒరిజినల్ కాకుండా మాదిరి అంత పవర్ఫుల్గా ఉంటుందా? ఉంటుందంటారా? మాదిరి అంత స్ట్రాంగ్గా ఉంటుందా? మరి ఒకవేళ మీరు పాత నిబంధనలోకి వెళ్ళిన తర్వాత 10 ఆటలు ఎంతమంది గుర్తుండుంటాయి? సండే స్కూల్ పిల్లలు అడిగితే వాళ్ళు నాకు కొన్నిసార్లు 6 ఆటలు చెప్తారు, కొన్నిసార్లు 7 ఆటలు, చాలా మర్చిపోతూ ఉంటారు. నేను మిమ్మల్ని అన్ని ఆటలని అడిగి మిమ్మల్ని కలవరపెట్టను, కానీ ఎవరైనా ఆటలు తెలిస్తే కొంచెం చెప్తే బాగుండును. ఓకే, ఒక్క నిమిషం. ఏంటిదండి అది? అది సరే, విశ్రాంతి దినం అనేది నిజంగా దేవుడు పెట్టిన ఆజ్ఞేనా? అంటే దేవుడు కూడా దాన్ని నెరవేర్చాలా? సరే, ఒకవేళ ఈరోజు విశ్రాంతి దినం అని పాత నిబంధన గ్రంథం ప్రకారం ఏంటంటే, నువ్వు కానీ ఎవరైనా విశ్రాంతి దినాన్న రోజున కట్టెలేడితే వాడిని రాళ్ళతో కొట్టి చంపారండి ప్రజల మధ్యలో తీసుకొచ్చి. అవునా? ఆమేనంటారా దానికి? ఎప్పుడైతే విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు సరిగా పాటించలేదో ఆ సమయంలో దేవుడే ఇశ్రాయేలు తీసుకొచ్చి బయట పెట్టాడు సొంత దేశంలో అండి. అవునంటారా? ఒకవేళ నిజంగా ఇదే విశ్రాంతిని ఆకాశంలో ఉన్న సూర్యుడు ఏమన్నాడంటే, అయ్యా మీ అందరికీ విశ్రాంతి వచ్చినట్టే శనివారం నేను కూడా విశ్రాంతి తీసుకుంటా అంటే, సరే చంద్రుడు అన్నాడు శనివారం నేను రాని రోజు నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను. ఒకవేళ మన శరీరంలో హార్ట్ అంటే ఈరోజు సాటర్డే నేను కూడా విశ్రాంతి తీసుకుంటానంటే కుదరదు. కారణం ఏంటి అంటే అక్కడ విశ్రాంతి అని చెప్పబడింది, అది ఒరిజినల్ కాదు, అది రాబోతున్న దానికి ఛాయ, అది మాత్రమే. ఎంతమందికి అర్థమైందండి? ఒకవేళ నువ్వు ఈ ఛాయ చెయ్యకపోతే నిన్ను కొట్టి చంపితే, ఒరిజినల్ చేయకపోతే అది చాలా ప్రమాదకరమే అంటారా? ఎంతమందికి అర్థమైంది? ప్రభురాత్రి భోజనం ఛాయను నెరవేర్చాలా? ఆమె ఇప్పుడు మరి విశ్రాంతి దినం అనేది దాన్ని ఆచరించాలా? ఎందుకయ్యా అంటే మరి విశ్రాంతి అసలు భలే ఒక కామెంటర్ ప్రవక్త విషయంలో భలే చెప్పుకుంటూ వచ్చాడు. అదేమన్నాడంటే అక్కడ వ్యభిచారం చేయవద్దు అని చెప్పాడు ఆజ్ఞలో, కానీ కొత్త నిబంధనలోకి వచ్చేయమన్నాడంటే నువ్వు వ్యభిచారం కాదు, అసలు నువ్వు చూస్తేనే నువ్వు తప్పు చేసావని. ఆమె అక్కడ నువ్వు ఎదుటివాడిని చంపితే, కానీ ఇక్కడ నువ్వు వాడిని దూషిస్తేనే హృదయంలో నువ్వు అనుకొని ఏదన్నా కారణం లేకుండా అంటే అలా జరుగుతుంది. కానీ ఆయన ఎప్పుడు విశ్రాంతి దినం గురించి తీసుకురాలేదంట ఆ సబ్జెక్ట్లో. కానీ కింద ఏం చెప్తున్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చిన వారులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. ఆ విశ్రాంతి ఛాయ, కానీ నేను ఇచ్చేది ఒరిజినల్. ఇది ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మలో నువ్వు ఎన్నడైతే వెళ్తావో అప్పుడు నీ మూలిగే కాలం ఆగిపోతుందంట. అక్కడితో ఇంకా నువ్వు పరిపూర్ణంగా క్రీస్తులో విశ్రాంతి పొందడం ప్రారంభిస్తావు. ఇవన్నీ ఛాయలేనా? ఛాయ చేపతో కొడతారా? అక్కడ చంపేస్తారా? మరి నువ్వు నేను చేయాల్సిన ఛాయ ఎంతో గొప్పది తెలుసా? గొప్పదే అంటారా? మీరు నేను చేసేది ఒక విశ్రాంతి దినాన్ని కాదు, ఒక భార్య భర్త వారు స్వయంగా యేసుక్రీస్తుకి తన యొక్క పెండ్లి భార్యకి ఛాయగా ఈ భూమి మీద నిలబడతా ఉన్నారండి. ఒకవేళ దాన్ని నెరవేర్చకపోతే రాళ్ళతో కొట్టి చంపితే అసలు క్రీస్తు యొక్క భార్యని, అంటే ఆయన ఎవరినైతే తన ప్రాణం పెట్టి ప్రేమించి ఆయన విడిపించాడో ఆయన యొక్క అంటే ఆ భార్య యొక్క మాదిరి నువ్వు భూమి మీద చూపించాలని ఆయన కోరుతున్నాడు. దాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలిగారు? దాని వెనుక డెప్త్ అనేది ఉందా అండి? దాని వెనుక లోతైన భావం అనేది ఉందా? మీరు జస్ట్ నేను నా భర్తే కాదు, విషయం ఏంటంటే అసలు మీరు ఆ వారికి పోలికగా కూడా ముందుగా మీరు జీవించాల్సి ఉన్నది. దాన్ని దేవుడు నిలబడే శక్తిని ఇచ్చును గాక. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ దేవుడు మీకు అర్థమయ్యేట్లు దయ చూపించును గాక. మనం ఆటలాడడానికి ఇక్కడ లేం, ఆటలాడడానికి మనకు పెళ్లి చేయలేదు. ఆమేనంటారా? పెళ్లి చేసేటప్పుడు ఏమంటారు? రాబోయే ఆ గొర్రెపిల్ల మహోత్సవానికి. మరి ఆ మాదిరిని నువ్వు నేను చెడగొడితే ఆ దేవుడు ఊరుకుంటాడా? ఒరిజినలే కాదు, ఛాయకు కూడా ఒరిజినల్కి ఇచ్చిన వాల్యూ దేవుడు ఛాయకు కూడా ఇస్తున్నాడు. దేవుడు నిలబడే శక్తిని మనకి ఇచ్చిన గాక. అయితే అసలు స్త్రీ గురించి
స్త్రీలను అడగకుండా బైబిల్ మొత్తంలో స్త్రీలని గురించి ఎవరినైనా అడగాలంటే ఎవరిని అడిగితే బాగుంటుంది అంటారు? నేను అనుకుంటున్నాను, ఆదాముని అడిగిన ఆదాము ఏమంటాడంటే నాకు తెలుసు, అవ్వ గురించి తెలుసు అంటాడు. ఒకవేళ అబ్రాము గురించి అడిగితే నాకు శారా తెలుసు, హాగర్ తెలుసు, కెతురా తెలుసు అంటాడు. అదే సొలొమోను అడిగితే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు కాదు, ఇలాంటి వాళ్ళ వేల మంది నేను భరించాను. ఆయన ప్రవక్త అసలు తుయితేరా సంఘకాల గురించి చెప్పేటప్పుడు ఎవరిని నోట్ చేయకుండా డైరెక్ట్గా సొలొమోను దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ఎవరు ఇస్తారంటే, నమ్ముతున్నారా? పర్లేదా? చదవచ్చా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం అండి. ఆ 7వ అధ్యాయం 25, 26 వచనం చదువుదాం. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనసు నిలిపి తిని 26 కూడా చదివారు. మరణం కంటే ఎక్కువ దుఃఖము కలుగు చేయనది. అసలు మరణం ప్రసంగం ఏమంటాడంటే, మీరు లేఖనాలు చదువుతా వెళ్తా ఉంటే అసలు ఏది సంపాదించినా వ్యర్థమే కదా, ఎందుకంటే ఒకరోజు నేను మళ్ళా మన్నైనట్టు నేను వెనక్కి వెళ్ళిపోవాలి కదా. మరణాన్ని చూసి మరణం 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 అని ఇప్పుడేమన్నాడంటే అసలు ఈ మరణం కన్నా గొప్పది నాకు ఇంకోటి కనబడింది అంటున్నాడు. దాన్ని చదవను బ్రదర్. మరణం కంటే ఎక్కువగా దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను. ఏంటిదంటే ఒకసారి అందరూ చెప్తే బాగుండేమో. అది వలల వంటిదై. ఒకసారి అందరు చెప్పగలరా నాతో పాటు? మరణము కంటే దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. ఎవరది? స్త్రీ. మీరు ముందే నాకు పర్మిషన్ ఇచ్చారు వాక్యం చెప్పమని చెప్పి ఈ విషయంలో. సో మీరు నన్ను ఇప్పుడు ఏమనకూడదు, మీరు ఆమె నన్ను చెప్పి తీరాలి ఖచ్చితంగా. అసలు అంత డేంజర్, అసలు డెత్ కన్నా మరణం కన్నా డేంజర్ ఎవరంటే స్త్రీ. అసలు కరెక్ట్గా దాన్ని ఇంగ్లీష్లో మరిస్తే స్నేర్ అండ్ నెట్స్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఒక పక్షిని పట్టుకోవడానికి ఉత్సు ఎలా ఉంటుందో ఒక స్త్రీ ఒక హృదయం ఉత్సు లాంటిదంట. అయితే మీరు పావురాలు ఎప్పుడైనా గమనిస్తూ ఉంటే వెళ్తే దాన్ని పట్టుకోవడానికి ఎక్కడ నాగుంటే కొన్నిసార్లు ఇలా వలసురుతారండి, అలా ఆగిపోతే అక్కడికి వెళ్ళలేక. ఈ స్త్రీ హృదయం అక్కడ ఉన్న ఉత్సు లాంటిది, పైన వేస్తే వల వంటిదంట. ఒక్కసారి పట్టుకుంటే పాతాలని కీడ్చుకుంటూ పోతుందంట. చెప్పచ్చా కొంచెం ముందుకి? 7వ అధ్యాయం 28వ వచనం అండి. అదేదనగా బ్రదర్ 28కి వచ్చేసి 28 బెదరు. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచి తిని గాని 1000 మంది పురుషుల్లో ఒక్కడిని చూసి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకరిని చూడలేదు. 1000 మంది స్త్రీలను చూస్తే ఒక్కరిని కూడా ఆయన కనబడలేదంట. ఫరో కుమార్తెన్నది అనేక మంది భార్యలు ఉన్నారు. సరే, ఈ సొలొమోను పక్కన పెట్టి ఈ సొలొమోను పక్కన పెట్టి ఇంకో సొలొమోను దగ్గరికి వెళ్దామా? సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ సొలొమోను కన్నా గొప్పవాడు ఈయన. ఒకవేళ పరలోకం యొక్క గవినిగా నీ రాత్రి మనం తట్టగలిగి ఒకవేళ ముత్తపు గమ్మ మనం కొట్టి లోపలికి వెళ్ళి, ఓ రాజులకి రాజు నువ్వు, సొలొమోను ఒక్కడికే రాజు కాదు, నువ్వు రాజులకే రాజు, నువ్వు ప్రభువులకు నువ్వు ప్రభు, దావీదు యొక్క సింహాసనానికి అసలైన వారసుడు నువ్వు. ఒకవేళ నిన్ను అడిగి, ఓ ప్రభా నువ్వు కనుగొనగలిగావా? ఒక్క స్త్రీని నువ్వు కనుగొనగలిగావా? ఆయన ఏమంటాడు? ఖచ్చితంగా నేను కనుగొనగలిగా. ఎవరయ్యా అంటే, నా స్వరక్తం చేత నేను విమోచించిన నా భార్య ఆవిడి, నా ప్రాణం పెట్టి నేను విడిపించిన భార్య ఆవిడి, నాలో భాగం ఆవిడి, ఆమె నా ఎముకలోని ఎముక, నా మాంసంలోని మాంసం, నా వాక్యంలోని వాక్యం ఆవిడ ఉన్నది. ఖచ్చితంగా నేను కనుగొనగలిగానని ఆయన చెప్తాడండి. అట్లాంటి వధువును చూడాలనుందా? ఖచ్చితంగా ఉన్నదంటారా లేదంటారా? దేవుడు దయ చూపించను గాక. అయితే స్వర్ణయుగం అంట సొలొమోను కాలం ఉన్నది. స్వర్ణయుగంలోనే ఒక స్త్రీని కనుగొనలేపాడు. కానీ ప్రభు అయితే దుష్టయుగంలో దేవుడు తన భార్యను ఏరుకొని పైకి పిలుస్తున్నాడండి. స్వర్ణయుగంలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఈ దుష్టయుగంలో
కాలం యొక్క చివరిలో కూడా ఆయన కొరకు నమ్మకంగా జీవించే వధువు ఆయన కొరకు ఉన్నదండి. ఎక్కడి నుండి అంటే 7 సంఘకాలాల గుండా ఆవిడ కట్టబడతా పైకి వస్తున్నదట. పరిపూర్ణమైన వధువు, పర్ఫెక్ట్ బ్రైడ్. అయ్యా ఏమంటే పరమగీతంలో అన్నాడు, ఓ సహోదరి నా ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ఎవరి ప్రేమ? నమ్మచ్చునా? అవునంటారా? సింహాలు కెరవేసిన ఓడిపోయిన ప్రేమది, పిచ్చి కుక్కలు తినివేస్తున్నా వెనకాడని ప్రేమది, అగ్నితో కాల్చి వేస్తున్నా వాక్యం కొరకు ముందడుగేసిన ప్రేమది, తారుబోసు తగులు పెడుతున్నా మా బ్రతికితే మా ఊపిరి మా ప్రాణం ప్రభు యేసుక్రీస్తే. ఆయన లేకుండా మేము అసలు జీవించవలసిన అవసరమే లేదు. ఒక పర్ఫెక్ట్ బ్రైడ్ దేవుని కొరకు ఉన్నదండి. భార్య ఉన్నది అనే దానికన్నా ఆ భార్య నేనే అంటే బాగుండునేమో. మీరు ఎవరి కొరకు ఛాయగా జీవిస్తున్నారో అదే మీరు అయి ఉంటున్నారండి. ఇప్పుడు షాడో ఒరిజినల్ రెండు మీకు కలిసిపోతున్నాయి. ఇక్కడ ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు మీరు ఇలా నన్ను చూస్తే ఇదేంటిదంటే ఛాయ, ఇదేంటిది ఒరిజినల్. కానీ ఎప్పుడైతే మీరు ఒకప్పుడు ఛాయను చూస్తా ఉన్నారు, కానీ నా చేయి ఎప్పుడైతే దగ్గరికి వెళ్తా ఉంటే ఇప్పుడు రెండు ఏమైపోయినాయంటే ఒకటైపోయినాయి. ఇప్పుడు ఏమొస్తుంది? ఒరిజినల్ బయటకు వస్తూ ఉంది. 7 సంఘకాలంలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఛాయ తీసుకొచ్చి ఛాయని ఒరిజినల్ని రెండింటి ఆయన ఇప్పుడు ఏకం చేసే సమయం. ఇప్పుడు ఛాయ చూసే సమయం కాదు, ఒరిజినలే చూసే టైం ఇది. దేవుడు దయ చూపించిన గాక. ఎంతమంది నేను ఆవిడ భాగమని నేను నమ్ముతున్నారు? ఆ సొలొమోను యొక్క భార్యలోని భాగం ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అనేక ప్రాంతాలని దేవుడు పిలుచుకుంటున్నాడు. ఆవిడ్ని ఆఫ్రికాలోని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అమెరికాలో ఏర్పాటు చేసుకున్నాడు, దుర్గాపూర్లో ఏర్పాటు చేసుకున్నాడు, ఉయ్యూరులో ఏర్పాటు చేసుకున్నాడు, గొడవూరులో ఏర్పాటు చేసుకున్నాడు, ఎనికేపాడు కట్ట మీద ఏర్పాటు చేసుకున్నాడు. నమ్ముతున్నారా? మీరు దానిలో భాగమని చెప్పి. సరే, ఒక క్వశ్చన్ ఏమిటంటే, అసలు పురుషుడికి అధికారం ఇవ్వకుండా, అంటే స్త్రీకి అధికారం ఇవ్వకుండా పురుషునికి ఎందుకు ఇవ్వాలి? చాలా సింపుల్, ఏమీ లేదు. ఎప్పుడైతే దేవుడు నరునిగాను స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను, మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినప్పుడు, ఎప్పుడైతే ఆదామును తీసుకొచ్చి ఆ మట్టి శరీరంలో పెట్టిన తర్వాత, ఇప్పుడు ఆదాము వెళ్ళేటప్పుడు ఆదాములో 2 లక్షణాలు కనబడుతున్నాయంట. ఏ లక్షణాలు అండి? ఒకటేమో పురుషుని లక్షణం కనబడుతుందంట, రెండవది స్త్రీ లక్షణం ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ ఆదాముని దేవుడు వేరు చేయడం ప్రారంభించాడో, ఆదాములో ఎవరిని తీశాడు? ఆయన హవ్వను తీశాడా? డౌట్ ఏమైనా ఉందా ఏంటండి? తీశాడా ఆయన నిజంగానే? ఎప్పుడైతే తీసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పురుషుని లక్ష్యం ఆదాంలో ఉంచాడు దేవుడు, కానీ చాలా మృదువైన ఆత్మను దేవుడు బయటికి తీస్తున్నాడంట. చాలా ప్రీతిగా ఉండే ఆత్మను దేవుడు బయటికి తీస్తున్నాడంట. అసలు మీకు డౌట్ వస్తుంది, ఇవన్నీ నేనేనా అని. డౌట్ ఏమైనా ఎవరికైనా ఉందా ఏంటండి? అది మీరు ఒకసారి అక్షరాలు మీ మైండ్లో ప్రింట్ చేయండి. ఆయన ఆదాములో ఉన్న స్త్రీ తత్వపు ఆత్మను తీసి స్త్రీ లోపల ఉంచెను. అది ప్రేమను, చెప్తారా నాతో పాటు? ప్రేమను. మీలో ఉందా నేచర్? మీకు ఇవ్వబడిన స్పిరిట్ అదండి. అది స్త్రీతత్వమును. స్త్రీతత్వం ఏంటంటే ముందే నిలబడి నేనున్నా అనదు, వెనక నుంచొని ఏమంటారు అని అబ్రాహాము వెనక శారా ఉన్నట్టుగా వెనక నిలబడే తత్వం. అది ఆధారపడే తత్వం. అర్థమైందా అండి? ఎవరి మీద? భర్త మీద ఆధారపడే తత్వం అది. అసలు స్త్రీలు చాలా కొంచెం అప్రిషియేట్ అయినా మెచ్చుకుంటాను, ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఆమెలు నిలబడుతున్నాయి. తర్వాత జాలి, అంటే మీలో ఈ లక్షణాలని కనబడాలని మీరు పెట్టిన ఆత్మది, దేవుడు పెట్టిన ఆత్మది. ఒక మృదువైన ఆత్మని దేవుడు అలా స్త్రీలో దేవుడు నింపడం ప్రారంభించాడు. అసలు అంతకన్నా బ్యూటిఫుల్ ఏముంటుందండి? మీరు ఆదామును చూస్తే ఆదాములో ఒక కరుకైన స్వభావం కనబడుతుంది, కానీ అవ్వలో ఏముందంటే ఒక సున్నితమైన స్వభావాన్ని దేవుడు పెట్టాడు. ఎంతమంది అటువంటి స్వభావాన్ని కోరుకుంటున్నారు? ఓ నేను కూడా, బ్రదర్స్ ఒకళ్ళు మీరు కూడా. అరే నేను కరుకైన ఆత్మ. నీకు భౌతికంగా ఆత్మ ఉండొచ్చునేమో, కానీ నువ్వు ఆత్మీయంగా వచ్చేసరికి అదే మెత్తని హృదయం నీలోనికి జొరబడాలి. ఎందుకయ్యా అంటే నువ్వు కేవలం స్త్రీవి పురుషుడు అనేది కాదు, ఆయన సంఘానికి ఆయన శిరస్సు అయి ఉంటున్నాడు. ఇప్పుడు శరీరంగా మనం నిలబడి ఉంటున్నాం. ఎంతమంది ఇప్పుడు ఇష్టపడుతున్నారు? ఇది ఆదాములోని తీసిన ఆత్మ కాదు, క్రీస్తులోని తీసిన ఆత్మ అండి. ఒకవేళ ఆదాములో ముందు 2 ఉంటాయి, ఈ 2 క్రీస్తులో ఉండుంటాయి అంటారా? అవునంటారా కాదంటారా? కానీ ఇప్పుడు దేవుడు వేరు చేసే మన స్పిరిట్ దేవుడు మనకి ఇచ్చాడంట. ఇప్పుడు చెప్పొచ్చా? అది ప్రేమను, స్త్రీతత్వమును. ఇది కేవలం స్త్రీలు కాదు, సంఘమంతా ఆమెను చెప్పేది. ఇది మృదువైన ఆత్మను కలిగి ఉన్నది. దేవుడు అదే మళ్ళీ ఎల్లప్పుడూ ఉంచును గాక. కానీ ఈరోజు బాధపడే విషయం ఏంటంటే సైన్స్ టెక్నాలజీ ఏం చేసిందంటే మన ఆడపిల్లల్ని, అరే వాడు బండు తోలుతున్నాడా, నువ్వు కూడా నేర్చుకో, నువ్వు కూడా ఎక్కే సైన్యం వెళ్ళిపోతుంటాడు, నువ్వు కూడా హారపడి సైన్యం వెళ్ళిపో.
ఏం చేశాడు? పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? నాకు నువ్వు ఒకదానికి ఒకది, నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అయిపో. నీ ఆత్మ ఏది ఉంటుందో నువ్వు ఆ జాబే సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతమంది నాతో ఏకీపిస్తారు? దేవుడు నీకు ఒక స్పిరిట్ పెట్టినప్పుడు దానికి ఒక జాబ్ ఒకటి ఉంటుంది భూమి మీద. దేవుడు అన్నాడు నువ్వు ఊరికే పంపించాడండి భూమి మీద. ఎంతమంది ఆమెనంటారు? అయితే కుటుంబ పరిస్థితిని బట్టి చేసే ఉద్యోగాలు వేరు. కొన్ని అప్పటికి చెప్తారు డాక్టర్, నర్స్ ఒకటి, టీచర్ ఒకటి. అవి స్త్రీ సరిగ్గా చేయగలిగినవి అవి కుటుంబ పరిస్థితిని బట్టి. కానీ ఎన్నడూ పురుషులతో పోటీ పడే పనులు ఎన్నడూ మనం అడుగు పెట్టకుండా దేవుడు దయ చూపించిన గాక. సరే, స్త్రీ గురించి ఒకవేళ పౌలు ఏం చెప్తున్నాడు ఇందామా? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. నేను ఒక మంచి దాన్ని మీ ముందు ఉంచాలని కోరుతున్నా. అప్పటికి దేవుడు నాకు సమయం ఉంచేట్టు దయ చూపించిన గాక. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. సంపూర్ణ విధేయతతో నేర్చుకున్నాను. ఎటువంటి విధేయత? సంపూర్ణ విధేయత. ఎటువంటి విధేయత? సంపూర్ణ విధేయత. సీజనల్ విధేయత కాదండి. అంటే సీజనల్ విధేయత అంటే 2 రోజుల మాటికి విధేయంగా, మిగతా 3 రోజులు నా చెయ్య పైనని, అది కాదు. అక్కడ ఏమంటుందండి? సంపూర్ణ విధేయత. దయచేసి చదువు. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను. అయ్యా సుదర్శన్, ఏంటి పౌలును ప్రవక్త అందరు కలిసి మమ్మల్ని తొక్కేస్తున్నారా? పురుషుని మీద మేమేమీ అడగకూడదా? ఓ సహోదరా, ఓ సహోదరి, దేవుడి వాక్యం ఎన్నడూ ఎవరిని తక్కువ చేయదు, ఎవరిని ఎక్కువ చేయదు. ఎవరి స్థానంలో వారిని పెడుతుంది. మీరు కూర్చున్న వాళ్ళు మీరు ఎక్కువ, నేను ఎక్కువ అంటే మీరేమంటారు? వాక్యం యొక్క ప్రత్యక్ష అంటే మామూలుగా చెప్పండి, వాక్యంలో కోణంలో చూస్తే మీరు నేను ఒకటే. నా ప్లేస్ ఇది, మీ ప్లేస్ అది, అంతే అంటారా? ఇప్పుడు పాస్టర్ గారు రాగా నేనేం చేయాలి? నా ప్లేస్ ఏది? అది. పాస్టర్ గారి ప్లేస్ ఏది? ఇది, అవునంటారా? ఇప్పుడు డీకన్ గారి ప్లేస్ అది. ఇప్పుడు వీటిలో తక్కువ ఎక్కువ కాదు, మనకిచ్చిన ప్లేస్లో నుంచోవడం. పురుషుడు నువ్వు ఎక్కువ కాదు. ప్రవక్త ఇంకా ఇదే సంఘాలలో ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు కానీ స్త్రీని తుడుచుకునే పట్టలాగా మూలబడేస్తే దేవుడు దాన్ని ఊరుకోడు. సుమి, నువ్వు చేయాల్సిన పని అది కాదు. నీ స్థానంలో నువ్వు నిలబడు. ఏం స్నేహం? ఏ స్థానం అది? పెళ్ళిళ్ళ నిబంధన అనేక సార్లు విన్నారు కదా, ఆ స్థానమే అది. దేవుడు నిలబడి దేవుడు దయ చూపించిన గాక. సరే, నాకు ఒక ప్రశ్న ఏమనంటే, ఉపదేశించడానికి అధికారం ఉందా? లేదు. వాక్యం చెప్పడానికి అధికారం ఉందా? చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి అవకాశం ఉందా? అసలు ఏం కోరుతున్నాడు దేవుడు మీ నుండి? ఎప్పుడన్నా ప్రశ్నించారా? వై దేవ, మరి ఎందుకు పెట్టావు ఇక్కడ మమ్మల్ని? సోదరా, దేవుడు దయ చూపించిన గాక. దేవుడు ఎన్నడూ ఒక స్త్రీని ఒక ప్రీచర్గా వాడలేదండి. కానీ ఒక స్త్రీ లేకుండా దేవుడు ఎన్నడూ ఒక ప్రీచర్ని భూమి మీదకి పంపించలేడు. ఎంతమందికి అర్థమైందో? మా మమ్మీని దేవుడు ఎప్పుడు ప్రీచర్గా చేయలేదు. ఇక్కడికి వచ్చి మా మమ్మీ లేకుండా ఈ ప్రీచర్ని దేవుడు కింద పంపించలేడు. ఇక్కడ నిలబడే ప్రీచర్ ఉండాలంటే దీవించబడిన గర్భం ఒక దగ్గర ఉండాలి. అది నిజమేనా? హన్నా ఎన్నడూ ప్రవక్తి కాదు, కానీ వచ్చి ప్రార్థించడం ప్రారంభించి, ప్రభువా నన్ను పెనిన్నావిడ నన్ను విసిగిస్తుంది, ప్రభువా దయచేసి నా మొర ఆలకించు, దయచేసి నా మొర ఆలకించు. దేవుడు హన్నా యొక్క గర్భాన్ని తెరవంగానే, హన్నా ప్రవక్త కాదండి, కానీ ప్రవక్తనే దేవుడు గర్భంలో పెట్టి పంపించాడంట. స్త్రీని దేవుడు ఎక్కడా తక్కువ చేయట్లేదే. సమూయేలు వంటి గర్భాన్ని అంటే కన్నిందంటే అది ఎంత దీవించబడిన గర్భమై ఉండాలి. దేవుడు దయ చూపించిన గాక. ఒక ప్రార్థనా యోధురాలుగా ఒక ప్రీచర్ బలిపీఠం మీద చేసే దానికన్నా ఒక ప్రార్థనా యోధురాలు ఎక్కువ చేస్తుందండి భూమి మీద. మీ ప్రభావం ఎక్కువగా భూమి మీద కనబడుతుందంట. మీరు చూసుకోండి, మరి ఇక్కడ ఏం ప్రార్థనలు ఇవి? స్త్రీల విజ్ఞాపన ప్రార్థనలు జరిగేటప్పుడు అది మీ ప్లేస్, మీ యొక్క స్థానం అది. మీరు ఎప్పుడైతే అక్కడ నిలబడి ప్రార్థిస్తూ ఉంటారో పరలోకాన్ని కదిలించే స్థానం అది. ఇక్కడ అనేక మంది నశించే ఆత్మలను ఆకర్షించే స్థానం అది. నీ స్థానాన్ని ఎన్నడూ పోగొట్టుకోకుండా దేవుడిని మిమ్మల్ని నిలబెట్టిన గాక. సాక్ష్యం ఎవరో చెప్పరు, మీరు కూడా చెప్పచ్చు. ఇది నేను అంటే క్యాజువల్గా చెప్పట్లేదు, కానీ ఒకప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా సండే స్కూల్లో నాకు ఆఖరికి 3 మిగిలేరు. 3 అండి, భూమిక, శల, ఇంకోళ్ళు ఎవరో ఉండేవాళ్ళు. ఇలా 3కి సండే స్కూల్ చెప్పిన తర్వాత నేను ఎవరికి చెప్పాలి? అప్పుడు నాగరేమంటే ప్రేయర్ చేసుకోండి. ఎక్కడ చూసినా పిల్లలు కనబడట్లేదు నాకు.
నేను అప్పుడు ఓన్లీ సండే స్కూల్ చెప్పడానికి వచ్చేవాడిని అక్కడ నుండి. ప్రభువా, సండే స్కూల్ పరిచయం నువ్వు ఇచ్చావని నేను నమ్ముతున్నా, కానీ నేను ఎక్కడో తీసుకురాను ఆత్మను. దేవుడు ఇద్దరిని వాడుకున్నాడు తెలుసా? దేవుడు ఇద్దరిని వాడుకున్నాడు తెలుసా? ఒకవేళ కెమెరాలో ఎవరైనా చూస్తే ఇంత లేరండి వాళ్ళు, ఇంత లేరాళ్ళు, పోనీ ఇంత కూడా లేరాళ్ళు, ఎంత ఉన్నారు. నేను తర్వాత సండే స్కూల్కి వచ్చి, ప్రభువా నువ్వు ప్రతి ఒక్కరిని నీ సాధనాలుగా నువ్వు వాడుకోగలిగిన దేవుడివి, భూమి మీద ఎవరిని నువ్వు వ్యర్థంగా పంపించవు. కానీ ఒకవేళ చేతులెత్తి ప్రభువా నేను ఏమి చెయ్యాలి అంటే ఏమి చెయ్యాలో చెప్తాడండి ఆయన. ఊరికే మిమ్మల్ని పంపించరా, ఊరికే నన్ను పంపించరా, ఆ వెనుక ఒక పరిచర్య అనేది ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరికి చెప్తా, ఒక్కొక్క ఫ్రెండ్ కలిసి ఈరోజు సండే స్కూల్లో సగం మంది మన చర్చిలో వాళ్ళ కన్నా వాళ్ళే సగం మంది ఉన్నారు అక్కడ. విచిత్రం చెప్పనా, స్టోరీ చెప్తే ఇక్కడ ఉన్నారు పేరెంట్స్, నేను చెప్పిన తర్వాత స్టోరీ నేను ఎన్నడూ ఊహించాలి, వాళ్ళు తిరిగి నాకు ఆజ్ఞలు చెప్తారండి. ఒక్కసారి నేను వాళ్ళతో చదివించాలి ఆజ్ఞలు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా దేవుడిని నమ్మే పేరెంట్స్ లేరు వాళ్ళు చాలామంది. వాళ్ళ ఇంటికి వెళ్తే బైబిల్ ఓపెన్ చేయరు, వాళ్ళకి దేవుడి గురించి ఏమీ తెలియదు వాళ్ళ పేరెంట్స్కి. కానీ నేను ఇక్కడ ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆజ్ఞ చెప్పాను అంతే. వాళ్ళకి అసలు నేను నేర్పించలేదు, దాన్ని కూర్చోపెట్టి దీని తర్వాత నేర్పించలే. కానీ ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్ ఆదివారం వచ్చారో ఒక్కొక్కరు లేపు చెప్తుంటే నాకు షాక్ అయిపోయా. 10 ఆజ్ఞలు ఎలా చెప్తున్నారు వరుసగా. దేవుడు ఎవరినైనా వాడుకోగలిగింది, దేవుడు వాడుకుంటున్నాడని మీరు నమ్ముతున్నారా? సరే, అయితే ఇప్పుడు నేను కొంతమందిని, నా దగ్గర చాలా నోట్స్ ఉందండి, నేను సరిపోదేమో అనుకున్నా ఇన్ని పేజీలని అంటే చూపిస్తూ వద్దురే మళ్ళీ భయపడి ఇప్పుడు అమ్మో ఇన్ని చెప్పేస్తాడా అనుకుంటారేమో. కానీ నేను ఒకటి చెప్తున్నా, దీనిలో మీ ఆశీర్వాదాలు చాలా దాగున్నాయండి. నేను ఇక్కడ హెచ్చరిక చేయడానికి రాలా, మీ స్థానం ఏంటో చెప్పి మిమ్మల్ని క్రీస్తులో మరికొంత పైకి లేపాలని మరి ఆత్మ ఆశిస్తున్నా అండి. దేవుడు మిమ్మల్ని అలా పైకి వెళ్ళినట్లు దేవుడు దయ చూపించిన కాక. సరే, మీరు గమనించండి ఎంతమంది ఓర్పుతో ఉన్నారు. నా నోట్స్లు కొన్ని నేను పక్కన పెట్టేస్తానండి, మరి పెట్టాల్సి వస్తుంది, వేగంగా మరి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సరే, మీరు గమనించండి, మీరు బైబిల్ గ్రంథంలో మీరు ఒకసారి ప్రకటన గ్రంథం చేద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. అంటే మనం జస్ట్ ఇది చదువుదామండి, నేను దీని మీద 17వ అధ్యాయం 3వ వచనం అండి. స్పీడ్గా చదువుదాం బ్రదర్, టైం లేదు. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచి తిని. ఈవిడు కూడా స్త్రీనే అండి, ఈవిడు కూడా వధువు కాస్త వేస్ట్ అయిపోయింది. ఈవిడు కూడా దేవుని వాక్యాన్ని కట్టుబడవలసిన స్త్రీ. ఈవిడి ఏమన్నదంటే, ప్రభువా కేవలం నీ పేరు పెట్టుకుంటాం, మాకేం కావాలో అన్నీ మేమే చూసుకుంటాం, నీ శక్తి మాకు అక్కర్లా, మా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఈవిడు మరొక స్త్రీ. ఇప్పుడు పెత్తనం చేసే స్త్రీ ఎవరంటే ఆవిడే. ఇప్పుడు ఒరిజినల్ మరి క్యారెక్టర్కి వచ్చిన తర్వాత మన స్టోరీకి మనం వచ్చేద్దాం. అయితే దేవుడు వారిలో మళ్ళీ భాగానికి ఉంచట్లేదు, కానీ అనేక మందిలో యోహాన్ అంటాడు ఏర్పరచబడిన అమ్మగారికి, ఎలక్టెడ్ ఉమెన్, వేల మంది స్త్రీలలో ఏర్పరచబడిన స్త్రీతో యోహాను మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ ఎవరంటే దేవుని కొరకు ఏర్పరచబడిన వధువుతో యోహాను మాట్లాడుతున్నాడండి. నేను ఇది మీరు అంటే అసలైన హిస్టరీ, ఇది తయారు హిస్టరీ. మీరు అసలైన వేశ్య ఆవిడి. ఇప్పుడు ఈమెను ఉద్దేశించి ఆ పెత్తనం అనే మిగతా కార్యాలన్నీ ఒక్కొక్కటి లేఖనాల్లో వెళ్తూ ఉంది. ఇది వచ్చే దినాల్లో ఒక్కొక్క దాన్ని గమనించుకుంటా ముందుకెళ్దాం. సరే, ఇప్పుడు వచ్చేసరికి ఎంతమంది మెలుకున్నారు? చాలామంది మెలుకున్నారు, నేను ఆ విషయంలో ఒప్పుకోవాలి, దేవుడు దయ చూపించిన కాక. అయితే నేను వధువు గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను. నేను ఆ వేశ్య గురించి ఎంత మాట్లాడినా మీరేమంటారంటే, అయ్యా నేను బయటకు వచ్చిన తర్వాత దాని గురించి ఎందుకు చెప్తున్నావు? సరే, మీ స్థానం మీకు చెప్పాలి కదా. ఎంతమంది నా స్థానం నేను తెలుసుకోవాలని కోరుతున్నారు? అయితే మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథం అంతట్లో పురుషులుగా ఉండి ఎవరైనా వధువుకి పోలికగా ఉన్నారా? యోహాను ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడా? ఉన్నాడు కదండి. అబ్రహాము దగ్గరికి ఆయన శరీరధారిగా నడుచుకుంటూ వచ్చాడా? ఈ చివరి కాలంలో మనుష్య కుమారుని పరిచయం మళ్ళీ ఆయన జరిగించాడా? ఆమేన్. మీరు లేఖనాల్లో చూస్తే ఒక్కొక్కరు బ్రదర్, హనోకు నిజం, ఎలీషా, ఏలియా కాపం ఎవరి మీదకి మళ్ళీ దిగుతూ ఉంది అభిషేకం, ఎలీషా మీదకి. మీరు గమనించండి, ఏలియా చివరి అద్భుతం ఎక్కడ చేశాడు? యోర్దాను నదిని పాయలు చేసి
అది చివరి అద్భుతంగా నోట్ చేసి వెళ్ళిపోయాడు అక్కడితో. ఎలీషా ఎక్కడ స్టార్ట్ చేశాడు? అదే యోర్దాను దగ్గర స్టార్ట్ చేశాడు. యేసు ప్రభు కల్వరి వరకు వచ్చి చివరి అద్భుతం, ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దాటిన తర్వాత వాగ్దాన స్థలంలో వధువు యొక్క పరిచర్య ప్రారంభమవుతా ఉంది. పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు ఈ ఎలీషా తీసి ఏలియా దేవుడు ఎక్కడా, అభిషేకం ఎక్కడా, గిద్దెని అడిగినట్లు యెహోవా మాకు తోడే ఇంటి నీడలా, మేము వినిన సూరకార్యాలు మా మధ్యలో ఎక్కడా, మా గొప్ప కార్యాలు ఎక్కడా, నేనున్నానని ఆయన వారి మధ్యలోనే శృంగారం వెళ్ళే దేవ దగ్గర కుంటివాడిని కూడా దేవుడు దగ్గర లేచి పని చేసేది చేశాడు. ఎక్కడ ఆగిందో పరిచయం ఎక్కడ ప్రారంభమవుతా వెళ్ళింది. దేవుడు దయ చూపించిన కాక. అయితే అనేక మందిని చూస్తాం. నాకు టైం లేదు, ఇద్దరిని మాత్రమే మీ ముందు పెడతాను. అయితే పాత నిబంధనల గ్రంథంలో ఒకరిని పెడతాను, కొత్త నిబంధనల గ్రంథంలో ఒకరిని పెడతాను. టైం నేను అనుకున్న దానికన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. అయితే పాత నిబంధన గ్రంథంలో మనందరికీ తెలిసిన స్త్రీని నేను పెడుతున్నాను, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. రిబ్కా సరైన వధువుకు పోలికేనా? పక్కా. ఆమేన్. నేను నమ్ముతున్నానండి, దాంట్లో డౌట్ ఏం లేదు. పర్ఫెక్టా? ఖచ్చితమా? 100% అయితే మీరు గమనించండి, రిబ్కా దగ్గరికి వచ్చేసరికి రిబ్కా జీవితంలో తను అసలు పుట్టినప్పుడు పెరిగినప్పుడు అక్కడి నుండి అక్కడి వరకు ఏమీ రాయిలా. కానీ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే రోజుట్లాగా ఓ రోజు కూడా కొండబట్టుకునే నిదానంగా వెళ్తుందంట. అక్కడి వరకు ఆవిడ స్టోరీ ఒకటి, కానీ ఇక్కడ నుండి స్టోరీ డిఫరెంట్ స్టోరీ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎలియాజరు అడుగుతాడు, అయ్యా నేను ఎవరిని తీసుకువెళ్ళాలి, సరే ఎవరైతే నాకు నీళ్ళు ఇమ్మంటే నాకు నీళ్ళు ఇచ్చి కింద వరకు వెళ్ళి నాకు కూడా నీళ్ళు తీసుకొస్తారో ఆవిడే నువ్వు ఏర్పరచుకున్న వధువని నేను నమ్మి అది ఇక దాన్ని ఫిక్స్ అయిపోతా ప్రభువా. అబ్రాహాముతో ఉన్న దేవుడే పనోడితో కూడా దేవుడు నిలబడి ఉన్నాడని. అయితే ఎప్పుడైతే ఎలియాజరు ప్రార్థిస్తూ ఉన్నాడో రిబ్కా నిదానంగా ఆ కుండ పట్టుకుని ఆవిడ కూడా వస్తుంది బిందులో వాటర్ తీసుకురావడానికి. వెళ్ళేసరికి నిజంగా వాటర్ అడగంగానే ఎలియాజరు అడగంగానే, అయ్యా నీకేనా వంటలు కూడా అన్ని వంటలన్నీ పోసేస్తూ ఉంటే గంట కొడతా నిదానంగా టింగ్ 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 అంటూ ఉంటే అన్నీ చూస్తూ ఉన్నాయి. భలే ఉన్నారే ఇక్కడ. ఒక్కటే అదే అబ్రాహాము దగ్గర అనేక మంది పనులు, కానీ ఇప్పుడు వంటలు కూడా అనుకుంటే అది భలే వెరైటీగా ఉంది. ఎంతమంది పనులు ఒక్కటే మొత్తం అందరికీ నిలిపోతుంది. ఏంటి తమ్ముడు నీకు కూడా మొత్తం లిస్ట్ మొత్తం ఒక ఆవిడే పోసుకుంటూ వెళ్ళిపోతుంది. కారణం ఏంటయ్యా అంటే, కానీ ఎప్పుడైతే ఆవిడని తీసుకొచ్చేసరికి పర్ఫెక్ట్ టైం ఎక్కడంటే ఎలియాజరు వచ్చి అంటున్నాడు, ఇంకా నేను ఆలస్యం చేయను, ఇక్కడ మ్యారేజ్ ఇంకా ఎంగేజ్మెంట్కి ఇప్పుడు కాదు డిసెంబర్లో తర్వాత జనవరిలో ఈ పోస్ట్ పోన్లు ఉండవు, స్పాట్లో తీసుకెళ్ళిపోవడం అంతే. ఇక్కడ స్పాట్లో ఎక్కడికి? కళ్యాణ మండపానికి కాదు, డైరెక్ట్గా అసలు ఊరే తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? తెచ్చేదే ఉండదు, ఇంకా అక్కడ ఉండిపోవడమే. అది నేను కూడా రిటర్న్ కాకూడదనే కోరుకుంటున్నా, పర్మనెంట్గా ఉండిపోవాలని కోరుతున్నా నేను. అయితే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళంగానే సరే ఆవిడ ముందు ఒక మంచి సమయం పెట్టబడింది. పేరెంట్స్ అంతా ఉంది, మిమ్మల్ని ఇంతకాలం పెంచావు, నిన్ను తీసుకెళ్ళిపోతా అన్నాడు, టైం ఇవ్వనంటున్నాడు, ఒక్కొక్క రోజనే ఇవ్వచ్చు కదా. రిబ్కా నుంచొని ఉన్నది లోపల, మీరు ఇంత టైం చేస్తే కుదరదు, ఏదో ఒకటి తొందరగా చెప్పండి. ఎలా చెప్పేది? తచ్చులు ఆడుతూ ఉంటే వెంటనే అడుగుతున్నారు. ఇంక ఇది అయ్యే పని కాదు, ఆవిడ బయటికి పిలుద్దాం. ఎప్పుడైతే రిబ్కా బయటకు వచ్చి నిలబడిందో, అమ్మా ఈ మనుష్యునితో కూడా వెళ్ళిపోవడానికి నీకు ఇష్టమా? సరైన నిర్ణయం తీసుకున్నదంట. ఒకవైపేమో తన బంధువులంతా నిలబడి ఉన్నారంట, ఒకవైపు వర్తమానంతో నిలబడి ఉన్నాడంట. ఎప్పుడైతే చూడంగానే వెంటనే దూత ప్రేరేపిస్తుంది, నో అని చెప్పబాకు, ఓకే అని చెప్పు. ఏ దూత అయితే నేను చిన్న ప్రాయం నుండి ఇప్పుడు వరకు ఏ పురుషుడు నిన్ను తాకకుండా కాపాడిందో ఆ పని దీని కొరకే కనుక ఎస్ అని చెప్పు అనగానే ఈవిడికి చాలా జ్ఞాపకాలు వస్తూ ఉండొచ్చు. వాళ్ళ తల్లితో ఎవరికైనా ఉంటుంది కదా, అని నా తల్లి ఇలా చేసి నా తండ్రి కానీ దూత అంటుంది, ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకునే టైం కాదు ఇది, నువ్వు వెళ్ళిపోయే టైం ఇది. ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకో, నువ్వు వెంటనే పడింది ఈ మనుషులతో వెళ్ళగా నేను సిద్ధమే. ఎప్పుడైతే స్ట్రాంగ్ చెప్పేటప్పుడు మొహమాట పడట్లేదంట, ఆలోచించట్లేదంట. దేవుడు కూడా మన దగ్గర అది వినాలని కోరుతున్నాడంట. అటువంటి దాన్ని ఏమనంటే, సరే నేను ఓ ప్రభువా నేను వెళ్ళడానికి నేను ఇష్టమే, ఈ మనుషులతో వెళ్ళడానికి నీకు ఇష్టమేనా, ఈ వర్తమానంతో నడవడానికి ఇష్టమేనా? ఆమేన్. దేవుడు వెళ్ళినట్లు దయ చూపించిన గాక. దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో అసలు ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవకాశం లేదండి. ఎప్పుడైతే చేసిన తర్వాత నిదానంగా ఎప్పుడైతే ఆ ఒంటి మీద ఎక్కింది, వెళ్తా ఉన్నది. ఆవిడ వధువుకు పోలికేనా? స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందా? పర్ఫెక్ట్ లైఫా? కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే ఆవిడ ఒంటి మీద వెళ్తా అక్కడికి వెళ్ళిందో, ఇస్సాకును చూడంగానే వెంటనే ముసుగు కూడా వేసుకుంది. అక్కడ
ప్రవక్త ఏమన్నాడంటే అక్కడ విశ్వాసాన్ని కనపరిచిందంట. తెలియనోడు ఉంటే ముసుగు కప్పుకొని ఇప్పటి వరకు విన్నది వినుట వలన విశ్వాసం కలుగును. వెంటనే నమ్మి నిదానంగా నడుచుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. కానీ రిబ్కా లైఫ్ అంతా పర్ఫెక్ట్గా ఉందా? కానీ మీరు గమనించండి, మళ్ళా తన సొంత కుమారుడి దగ్గరికి వచ్చేసరికి ఇస్సాకును ఎంతో ప్రేమించింది. కానీ కుమారుడి మీద ప్రేమతో ఏమంటుందంటే, డాడీ అంటే ఇష్టమే నాకు, అప్పు కన్నా ఏదో అంటారు కదా, వడ్డీ ముద్దెక్కువ ఏదో అని చెప్పి ఇంతకాలం ఇస్సాకును ప్రేమించి ఇప్పుడు ఏమంటుందంటే, ఏం పర్లా, అసలు ఏ భర్తను ప్రేమించిందో అదే భర్తకి ముసిగేసేయడానికి ఇక్కడ ప్లాన్ గీసిందండి. కానీ ప్రవక్త ఏమన్నాడంటే, బైబిల్ రాణిలో ఆవిడ ఒక రాణి. ఇప్పటికీ ఆవిడ క్వీన్ అంటే ఇప్పటికీ ఆవిడ క్వీనే, ఆవిడ రాణిని, ఆవిడ రాణినే ఆవిడ. అయితే ఆ మాట జరిగింది నిజంగానే, ఎప్పుడు ఆవిడ చూడలేదండి తన కుమారుని. మళ్ళా సరే ఇంకొక స్త్రీని చెప్పచ్చా? చెప్పినాను ఒరిజినల్ దగ్గరికి, అసలైన దేవుడు లేఖనాలు దేవుడు దయ చూపించిన గాక. కొత్త నిబంధనలో మరియా నిజంగా యేసుక్రీస్తు యొక్క వధువుకు పోలికేనా? ఎంతమంది ఆమెనంటారు? అసలు నమ్ముతున్నారా ఆ విషయాన్ని? నిజంగా ఆవిడ పోలికే అండి. అయితే మీరు గమనించండి, ఒకవైపు యాజకుడిని పెట్టండి జకర్యాని, ఒకవైపు మరియాని పెట్టండి. ఇద్దరి దగ్గరికి దేవదూత వచ్చిందా? ఆమేన్. ఒకే దేవదూత వచ్చిందా? ఒకే దేవదూత వచ్చింది. ఇద్దరు యూదులేనా? ఇద్దరికి దేవుని వాక్యం తెలుసా? కానీ ఎప్పుడైతే ఓ జకర్యా నీ ప్రార్థనలు వినబడినవి, గుర్తుపెట్టుకోండి పదం ఏంటిది? నీ ప్రార్థనలు వినబడ్డాయి, నువ్వు ఇంతకాలం మొరపెట్టింది, ఇదిగో నేను ఒక గర్భాన్ని, నీ భార్య యొక్క గర్భాన్ని నేను తెరవబోతున్నా. యెషయాలో చెప్పబడినట్లుగా సర్వశక్తిమంతుని యొక్క ప్రవక్తని నీ గర్భఫలంగా ఇవ్వబోతున్నాను. వెంటనే ఏమంటున్నాడంటే, అయ్యో నేను ముసలివాడినే, ఎలాగా? అబ్రహాం గురించి తెలుసు, శారాకు ముసలిప్రాయంలో ఎలా వచ్చిందో తెలుసు, మనోహ భార్యకి దేవుడు ఇచ్చాడని తెలుసా, హన్నాకి దేవుడు ఇచ్చాడని తెలుసా. కానీ మీరు మరిని గమనించండి, ఇదిగో నువ్వు సర్వశక్తుని నిన్ను కమ్ముకొని, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటూ వల్ల నువ్వు గర్భవతి అవ్వదు. అయ్యా ఇది ఎలాగూ సాధ్యం? అయితే అక్కడ ఇంతకు ముందు హిస్టరీ ఉంది. మరేకు ముందు అసలు కన్యకగా ఉండి గర్భఫలాన్ని పొందిన వ్యక్తే లేరు. కానీ వెంటనే దేవుడు ఏమన్నాడంటే, ఇది ఎలాగూ జరుగునంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనుడు కనుక నీకు జరుగును. ఇక్కడేమనంటే నీ ప్రార్థనలు వినబడినవి, ఆమె ప్రవక్త దగ్గర. కానీ ఇక్కడికి వచ్చేమంటే నువ్వు దేవుని వల్ల కృపనొందితివి. నువ్వు ప్రార్థన చేయడం వల్ల కాదు, గ్రేస్, కృప నిన్ను ఎన్నుకున్నది. అనేక మంది స్త్రీల్లో కృప వెంటాడి నిన్ను ఎన్నుకున్నది ఆ పరిచర్య కొరకు. ఎంతోమంది గర్భాలు దేవుడు వాడచ్చు. ఆది కాండం నుండి మలాకి వరకు ఏ గర్భాన్ని తెరవచ్చు. కానీ కృప నీ గర్భాన్ని తెరవబోతుంది. బై గ్రేస్ యు ఆర్ ఎలెక్టెడ్. ఎంతమంది ఆమేనంటారు దాని విషయంలో? నీవైతే సర్వశక్తుని యొక్క ప్రవక్తని, కానీ నీవు సర్వోన్నతుని గర్భంలో దార్చబోతున్నావు నువ్వు. అవునంటారా? వెంటనే ఏమంటుందంటే, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఎంతమంది అటువంటి విశ్వాసాన్ని చూపించాలని కోరుతున్నారు? నిజమైన విశ్వాస యోధురాల్లాగా. ఆమేన్. అవునంటారా అండి? ఏం చేసిందంటే అవిశ్వాసాన్ని విశ్వాసంతో తొక్కిపెట్టి ఉంచినదంట. ఎలా జరుగుద్దంటే జరుగుద్ది అంతే, ఆమేన్ అని చెప్పిందంట వాక్యాన్ని. ఎంతమంది ఇష్టపడుతున్నారు? కానీ ఈవిడ కూడా లైఫ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏమంటుందంటే, నేనును తెలియదు ఈ విషయం ఈవిడికి, నీ తండ్రియు నిన్ను వెతుకుచున్నామని. అని వెంటనే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, నువ్వు ఎరుగువా? మీరు ఏ భాగాన్ని తీసుకున్నా వాళ్ళందరూ ఛాయగా వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నా మనం ఛాయలో లేమని. ఒరిజినల్లే భూమి మీదకి వచ్చేసిందని నేను నమ్ముతున్నా. అసలైన వధువే భూమి మీద, ఆ వాక్యమే శరీర రూపం దాల్చి ఈ వెనుకబడి చర్చిలో కూర్చుందని నేను నమ్ముతున్నా. ఎంతమంది ఆమేనంటారా ఆ విషయానికి? యేసు ప్రభు జీవితం ముందున్న వారిలో కనబడిందా? ఆమేనంటారా? దావీదులో కనబడిందా? యోసేపులో కనబడిందా? యేసు ప్రభులో కనబడిందా? అవన్నీ ఛాయ ఏమైందంటే మత్తయికి వచ్చేసరికి ఆ దేవుడే శిశువుగా పుట్టిన తర్వాత ఇదిగో లోకరక్షకుడే శరీరధారి అయిపోతే ఛాయ ఇప్పుడు ఒరిజినల్లోనికి వచ్చేసిందండి. ఇప్పుడేమవ్వాలంటే ఆ ఛాయలన్నీ కలిసి ఇప్పుడు ఒరిజినల్లోనికి రావాల్సిన టైం ఇది. అక్కడ బలహీనత ఉంది, ఇక్కడ బలహీనత ఉండకూడని కాలం ఇది. ఎంతమంది ఆమేనంటారు ఆ విషయంలో? ఎంతమంది నాతో ఏకీభవిస్తారు ఈ విషయంలో? అక్కడ పెత్తనం చేశారు, ఇక్కడ పెత్తనం చేయడానికే కుదరదు. ఇది ఇక ఎవరి మీద అంటే, ఇప్పుడు నేను స్త్రీ గురించి మాట్లాడట్లా, కేవలం సంఘం క్రీస్తు యొక్క శిరస్సు దగ్గర పరిపూర్ణంగా తల వంచే కాలంలోనికి రావాలని కోరుతున్నాను. దేవుడు అలా నిలబెట్టే హృదయాన్ని దయచేయను గాక. ఒక్కసారి నాతో పాటు
దేవుడి దయ చూపించిన గాక. ఒక్కసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుతాను. ఇది చెప్పకపోతే నాకు అర్థం ఉండదండి లేఖనాలకి. పురుషులకి నేను ముందే మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ లేఖనం చదవగానే ఎవరు టెన్షన్ పడద్దు. స్త్రీలు మీరు కూడా, మీరు మిమ్మల్ని చూసి మీరు టెన్షన్ తెచ్చుకోవద్దు. బ్రదర్, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య ఎవరండి? ఎటువంటి భార్య? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇంగ్లీష్ ఏమంటుందంటే హూ కెన్ ఫైండ్ ఏ వర్చుయస్ మ్యాన్, ఉమెన్. అసలు గుణవతి అయిన భార్యని ఎవరు కనుగొనగలరు? ఒక ప్రీచర్ అన్నారు ఏమనంటే, ఒకవేళ మీరెవరైనా సామెతల 31వ అధ్యాయం చదివి ఇటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలని మీరు కోరితే మీకు జీవితంలో పెళ్ళవుదని చెప్పాడు ఆయన. నిజంగా చెప్పాడు. ఆయన చెప్పింది ఒక రకంగా నిజమే. మీరు కానీ ఇటువంటి స్త్రీ, ఇంకా కింద ఒక్కొక్క లేఖనం చదువుకుంటూ వెళ్తే, ఇటువంటి స్త్రీ కోసం మీరు కానీ వెతికే వాళ్ళు అయితే సారీ, మీకు లైఫ్లో పెళ్ళవుదు అన్నాడు. కారణం ఏంటంటే మనందరిలో బలహీనతలు ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పబడుతున్న స్త్రీ సొలొమోను యొక్క భార్య కాదు ఈవిడి, లేకపోతే అబ్రహాం యొక్క భార్య కాదు. అందరిలో లోపాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పబడుతున్న స్త్రీ వారికి వీరికి భార్య కాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భార్య ఈవిడి. పరిపూర్ణంగా సెట్ అయిపోయే లేఖనాలండి ఇవి. ఎంతమంది చదవడానికి ఇష్టపడుతున్నారు? చదువుదామా ఒక్కొక్క వచనాన్ని? అయితే ఏదైతే ఇక్కడ చదవండి బ్రదర్, 1వ వచనం చదువు. రాజు అయిన లెమూయేలు మాటలు 11వ వచనం చదువు. 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. చాలు బ్రదర్. అయితే నేను దీన్ని ఇంగ్లీష్లో ఏముంటుందంటే రూబీ అని ఉంటుందండి. ఏమనంటే ముత్యము కంటే అమూల్యమైనది. దేనికన్నా? అందరు చెప్తారు నాతో పాటు. ముత్యం అమూల్యమైనదేనా? ముత్యం అనేదే విలువ కట్టలేనట్లు చాలా గొప్పదైనా అది. కానీ ఏమంటే అసలు ముత్యము కన్నా అమూల్యమైనది ఎవరంటే క్రీస్తు యొక్క భార్య. ఎవరు అలా ఉండాలని కోరుతున్నారు? నిజానికి దాని ఇంగ్లీష్లో రూబీ అని ఉంటుంది. రూబీ అది ఏ రంగులో ఉంటుందంటే విలువైన రాళ్ళలో అదొకటి. తెలుపు రంగులో ఉండదు, గ్రీన్లో ఉండదు, బ్లూలో ఉండదు. అది ఉండే కలర్ రెడ్డిష్, ఎర్రని రంగులో ఉంటుంది ఆ రాయి. కారణం అది ఎలా చెప్తున్నారంటే ఖచ్చితంగా గులాబీ ఎటువంటి ఎర్రగా ఉంటుంది, ఎర్ర గులాబీ అటువంటి రంగు రక్తవర్ణపు వలె ఉండును. క్రీస్తు వధువు కూడా అట్లాగే ఉంటుందంటారా? అవునంటారా? నిజమే అంటారా? పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఉన్నప్పుడు 2 పవిత్ర పక్షులు తీసుకొచ్చినప్పుడు ఎంతమందిగా లేఖనాలు తెలుసు అండి? కుష్ఠరోగం చేత ఇలా ఉన్నాను. ఎప్పుడైతే ఆ 2 పక్షులను అక్కడ పెట్టినగానే అతను విడిపించబడి, అంటే మళ్ళీ సమాజంలోనికి వెళ్ళాలంటే అతను ఏ కుటుంబం నుండి వేరు చేయబడ్డాడో ఎంతమందికి అర్థమైందో అండి? ఏ ప్రజలకి దూరంగా చేయబడ్డాడో తిరిగి అక్కడికి చేరాలి అంటే ఎక్కడి నుండి వచ్చిన వారు మనం ఎక్కడి నుండి వచ్చామో మనకు అక్కడికి రూట్ తెలియాలా? అబ్రహాం చెప్తున్నాడు ఆ విషయం గురించి, పౌలు చెప్తా ఉన్నాడు ఆ విషయాన్ని గురించి. ఎప్పుడైతే ఈ పౌరులో ఒక పౌరాన్ని చంపి వెంటనే ఇప్పుడు పక్కన పౌరు గిలగిల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని చంపుతున్నారు. ఏం చేయబోతున్నారంటే ఒక పౌరాన్ని చంపుతారు, మరొక పౌరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ పౌరాన్ని తీసి దీన్ని చిందించడం, ఇలా దాన్ని నొక్కడం ప్రారంభిస్తారు, పిండడం. అప్పుడు వరకు తెల్లగా ఉన్న పౌరం మీద ఎప్పుడైతే ఆ రెడ్ మరక అలా పడతా వెళ్తా, రక్తం వెళ్తా ఉంటుందో, ఎప్పుడైతే దీన్ని వదిలిపెట్టంగానే ఇదే చావబడాలి. కానీ ఎవరి వల్ల ఇది విడిచిపెట్టబడుతుంది? చంపబడిన పౌరం వల్ల ఈ పౌరం విడిచిపెడుతుంది. కనుక ఎప్పుడైతే దీన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ రక్తం దాని తల మీద నుండి తెల్లగా, ఒకవేళ తెల్లని పౌరం అయితే ఆ తల మీద నుండి నిదానంగా మెడ మీద నుండి శరీరం మీదకి, రెక్కల మీదకి వచ్చేటప్పుడు 2 రెక్కలు వచ్చి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నా నీతి కార్యాల వల్ల నేను బ్రతకట్లేదు కానీ నా అతిక్రమ కొరకు ఆయన గాయపరచబడను, నా కొరకు ఆయన సమాధానార్థ శిక్ష ఆయన మీద పడినది. ఎంతమంది ఆమెనంటారు ఆ విషయంలో? నిజమేనా అండి? నిజంగా మన మీద ఆయన మీద పడిందా? ఎప్పుడైతే ఈ శిక్ష అంతా ఆయన మీద పడంగానే ఇప్పుడు తెల్లని పౌరం రెడ్డిష్ రక్తవర్ణంగా మారిపోతుందంట. ఎవరయ్యా ఈ వధువు అంటే? ఆ రక్తం ఏం చేస్తాడు? బ్లీచ్. అసలు మీరు పొరపాటే చేయలేదని చెప్పే ఆ అద్భుతమైన రక్తం ఆ వధువు మీద అలా వెళ్తా ఉందండి. ఎంతమంది ఆమెనంటారు? అటువంటి స్త్రీ దొరకడం అదృష్టమేనా? ఆ అదృష్టవంతుడు ఎవరు? 10,000 మందిలో ఒకనైనా చూడలేదని అక్కడ చెప్పాడు. ఇక్కడైతే 10,000 మంది కన్నా 10,000లో కూడా గుర్తింపదగిన దేవుడు ఆయన. ఆవిడ భార్య కూడా గుర్తించదగిన భార్య ఆవిడ. ఆమె ఎంతమంది ఆమెనంటారు?
చదువుదామా ఈ లేఖనాన్ని మరి కొంచెం ముందుకి? మీ స్థానాన్ని మీరు తెలుసుకుందామని కోరుతున్నారా? ఇంకా ఈ రూబీ అనే గురించి చాలా కార్యాలు ఉన్నాయండి, నేను వాడి జోలికి పోను. ఇంకా బ్రదర్ నెక్స్ట్ చదవండి బ్రదర్. చదవండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని ఆయనకు మేలు చేయను గాని కీడేమీ చేయదు. దానిపై వచ్చిన ఒకసారి చదవండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. చాలు బ్రదర్. చాలా మందికి భర్తలకు ప్రాబ్లం ఉంటుంది. భార్యకి ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి, ఇలా గుండె ఎదిరిపోతూ ఉంటుంది. అక్కడ టింగ్ అనగానే ఎవరు పెట్టేశారు మెసేజ్, ఎవరు సెండ్ చేసేసారు? రాత్రిపూట ఏదో అర్జెంటుగా ఒకరు మాట్లాడాను, మా ఇంట్లో లేదండి, లేనిపోయింది మళ్ళీ అలా అనుకుంటారు. దేవుడు దేపట్లేదు, మీ ఇంట్లో కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అనుకోబాకండి, కొన్ని చూసిన ఎక్స్పీరియన్లు ఉంటాయి. అయితే కొంతమంది చూడంగానే ఏముంటుందంటే, చూడంగానే ఒక్కొక్కరు భయం ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంటుందంటే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. క్రీస్తు తన వధువు పట్ల నమ్మిక ఉంచగలడా? మన పట్ల ఆయన నమ్మిక ఉంచగలిగేట్లు మనం జీవించగలమా? ఎంతమంది ఆమెనంటారు ఆ విషయాన్ని? ఎందుకయ్యా అంటే సంఘాలు విఫలమైపోతున్నాయి కానీ తన భార్య ఓడిపోదు, విశ్వాసులు వెనక జారుతున్నారు కానీ తన భార్య ఓడిపోదు. ఆవిడ మీద ఎన్నడూ ఆయన ఒక నమ్మికను కలిగి ఉన్నాడట. ఆమెనని ఎంతమంది చెప్పగలరు? నా పట్ల ఆయన నమ్మకం ఉంచగలడు అని. క్రీస్తు మీద నమ్మికతోనే శోధన పర్వతం మీదకు పంపించాడా ఆయన? అయినా దాన్ని గెలిచి జయించిన వాడుగా లేచి వెళ్ళాడా? యోబు గురించి ఆయనకు ఒక నమ్మిక ఉన్నదా? ఓ వధువా, నీ గురించి ఆయనకు ఒక నమ్మిక ఉన్నది. నిన్ను ఏ స్థలంలో పెట్టినా నువ్వు ఆ స్థలంలో సాతాన్ని తల చెత్తగా తొక్కుతావని నమ్మికతో ఆయన నిన్ను ఇక్కడికి పంపించాడు. నమ్మిక ఉంచగలడా? ఎన్నడూ ఆయన మోసం చేయకు. నీకు అవకాశం పాపం చేయడానికి కానీ ఏ అవకాశం ఉన్నా నువ్వు నిజమైన వధువుతే ఆయన ఎన్నడూ మోసం చేయు. తర్వాత వచ్చిన చదువు బ్రదర్. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. తర్వాత చదవండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఒక్క నిమిషం బ్రదర్. లాభప్రాప్తికి ఏమీ కలుగదు. నెక్స్ట్ బ్రదర్. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని ఏంటిదండి? మేలు. ఓ భార్యలారా, నిజంగా మీరు బ్రతికినంతకాలం మీ భార్యకి మేలు చేయాలనే కోరుతున్నాను నేను. మొన్న ఒక వీడియో చూసా, ఇటుకురాయి పెట్టి వాళ్ళ భర్తను చంపేస్తుంది లైవ్లో. చూసానండి, నిజంగానే చూసా. తల మీద కూర్చొని ఇటుకరాయి పెట్టి బాదుతుంటే చచ్చిపోయాడు. పోలీసు వాళ్ళు దూరంగా నుంచున్నారు, ఏం చేయలేదు, చనిపోయాడు అతను రోడ్డు మీద. కానీ ఈ వధువు అటువంటి వధువు కాదు. తను బ్రతికిన దినములన్నీ, తన భర్తతో జతపడిన దినము మొదలుకొని తన ఆయుష్ ముగించబడే వరకు తన భర్తకి ఒక్క కీడు కూడా చేయదంట. ఎంతమంది అటువంటి వధువారనే ఇక్కడ ఉన్నారా? సుదర్శ ఆయన వస్తే నేను చేస్తా, ఆయన లేడు ఇక్కడ. కానీ ఎవరు? ఈ చిన్నవారిలో ఒకరికి నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఆయనకి ఇచ్చినట్టే దాన్ని, ఒకరిని నువ్వు ఆదరిస్తే ఆయన ఆదరించినట్లే అది. ఎంతమంది ఆమెనంటారు ఆ విషయంలో? ఒకళ్ళు పాస్టర్ గారికి చిన్న వాటర్ బాటిల్ పెట్టావు, నా కొరకు పెట్టాను, ఆ దేవుడు కొరకు పెట్టున్నావు దాన్ని. నువ్వు బ్రతికే దినమలంతా సంఘానికి నువ్వు మేలు చెప్పిన పర్లకని కీడు చేయబాకు. తోటి సేవకులకు కీడు చేయకు. మా ఇట్లాగా, మీ పాస్టర్ గారు ఇట్లాగా. వధువా, నువ్వెవరైనా సరే నువ్వు ఆయన శరీరానికి గాయపరుస్తున్నావు. ఇక్కడ లేఖనం ఏమంటుందంటే, తను బ్రతికిన దినములన్నీ ఆమె క్రీస్తుకు మేలే చేయను కానీ పరిశుద్ధాత్మను ఎన్నడూ దుఃఖపెట్టదు ఆవిడ. ఎంతమంది ఆమెనంటారు ఈ విషయంలో? నిజమేనా? ద్వారకా గురించి ఏం చెప్పారు? ఆవిడ బ్రతికిన దినములన్నీ ఇతరులకి కాదులు కొట్టి బట్టలు కుట్టి పెడతా ఉన్నదయ్యా. ఓ ఆ కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుని పేతురు, ఓ ఇప్పుడు వరకు నిద్ర మరణాన్ని బంధించాలని కోరింది కానీ ప్రభువైన యేసుక్రీస్తునామమున దిక్కులే. తాను బ్రతికిన దినములన్నీ ఎన్నడూ కీడు చేయదు. నువ్వు చర్చికి మేలు చేయకపోయినా పర్లా ఒక రకంగా, కానీ కీడు చేయకు. ఏ పాస్టర్కి కీడు చేయకు. ఈ చర్చికి ఈ పాస్టర్కి చేయొద్దు, ఇంకో పాస్టర్కి ఇంకో చర్చికి. మీరు చేయకూడదు, మీకు నేను చేయకూడదు. దేవుడు ఇద్దరి పట్ల ఆయన కృప చూపించిన గాక. మీరు క్రీస్తు యొక్క శరీరంలో భాగం, నేను క్రీస్తు శరీరంలో ఒక భాగం. మన ఇద్దరం ఎవరి పట్ల నమ్మకంగా ఉండాలంటే, పెత్తనం చూపించడానికి రాలేదు ఇక్కడికి. ఆయనకి ప్రభువా నీకు మేము దాసులము అని చెప్పడానికి వచ్చామండి. ఆమె నెక్స్ట్ వచ్చిన చదవండి బ్రదర్. చదవండి బ్రదర్. రెండు వచ్చిన. ఆమె గొర్రెబొచ్చును అవిసినారను వెతుకును తన చేతులారా వాటితో పని చేయును. ఇదేంటా అండి? తన చేతులారా అంటే సులమన్ అంటాడు, కొంచెం సేపు అనుకుంటా, కొంచెం సేపు చేతులు ముడుచుకుంటా అనుకోదంట.
రిబ్కా గురించి ఏమన్నదంటే ఆవిడ చక్కనిది, తల నుండి అరికాల వరకు ఏ లోపం లేకపోవచ్చునేమో. మీరు చర్చిలో కొంతమంది గాడ్ బ్లెస్ ఇవ్వండి, ఇవ్వగానే పెద్దగా రిబ్బలి దూదిలాగా ఉన్నాయి గాడ్ బ్లెస్ చెప్పేది. అప్పుడు కొంతమందికి ఇవ్వండి, కరుకుగా కనపడతాయి. ఒకళ్ళు ఇంకోళ్ళు పని చేసినప్పుడు వీళ్ళు క్షేమంగా ఉన్నవాళ్ళు, కానీ ఇంకోళ్ళు వాళ్ళు సొంతగా పని చేస్తున్న వాళ్ళు. ఆమేన్. ఇక్కడ మీ చేతుల పరిస్థితులు బట్టి ఎలా ఉన్నాయో తెలియదు, కానీ నేను రిబ్కా గురించి ఆవిడ చెప్పగలను. రిబ్కా చూడడానికి ఎంతో సుందరవతి, కానీ ఆవిడ చేతులు సున్నితంగా ఉండకపోవచ్చు. కరుకైన చేతులు, ప్రతి ఒంటికి నువ్వు నీళ్లు పోసింది, ఎలియాజర్కి నీళ్లు పోసింది, కష్టపడతానే ఉన్నది. పౌలు అన్నాడు, నా చేతులతో ఎలా కష్టపడుతున్నా మీరు చూచితిరే. ప్రవక్త అన్నాడు, ఓ నువ్వు కానీ నాకు నీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తే నా చేతులు చూడు, ఇవి పగిలి రక్తం వచ్చినా సరే నీ భార్యని నేను క్షేమంగా చూసుకుంటా. అటువంటి వధువును దేవుడు మనలో లేపును గాక. చేతులు దాచుకునేది కాకుండానట్లుగా చేతులు చేసి దేవుడి పరిచయకు వాడబడే చేతులు దేవుడు ఇచ్చిన గాక. ఎంతమంది ఆమేనంటారు ఆ విషయంలో? నిజంగా పొందుకుందామా అటువంటి దాన్ని? నెక్స్ట్ బ్రదర్, వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి, ఎప్పుడుదండి? చీకటితోనే లేచి. మనం లేచేసరికి ఆ ప్రార్థన కూడా అయిపోతుంది ఇక్కడ, ఉదయకాల ప్రార్థన. కానీ ఆవిడైతే చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. అందరు కలిసి అవుతామండి, అందరు కలిసి అవుతా బాగుంటుందేమో అనుకుంటున్నా. చదవండి అందరం. వారి చీకటిలోనే లేచి తన భోజనం సిద్ధపరచును. ఆహా, దేనిని? నెక్స్ట్ అండి, అక్కడ ఏమి జరుగుతుందో తన స్థానం ఏంటో తను తెలుసుకుంటుంది. అక్కడ తన కుటుంబాన్ని ఎక్కడా నష్టపోనివ్వట్లేదు, కానీ తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. అందరినీ అంచి ఆవిడ ఎలా ఉందంటే కష్టపడే వ్యక్తిగా అక్కడ కనబడుతుంది. ఇంకొంచెం అండి, దేని చేత? బలపరుచుకొని బలముగా పనిచేయవలన ఆమె చదవండి. తెలుసుకొను. ఎందుకని ఆరిపోదు? పరిశుద్ధాత్మ పగలు రాత్రి ఆ దీపంలో పోస్తా ఉంటే మరి వెలగక ఆరిపోకే ఎట్లా ఆరిపోతుందండి అది? దేవుడు మనకి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో నింపబడే శక్తిని ఆయన ఇచ్చిన గాక. బుద్ధి లేని కన్నికల వలె కాకుండా బుద్ధిగల కన్నికల వలె ఆయన మన కాపాడును గాక. మన దీపాలు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండును గాక. ఆయన శక్తి మనలో నింపబడును గాక. ఆమె చదవండి. నువ్వు అడుకును నశించే వారి కొరకు ప్రార్థన చేయును. చదవండి అండి, పక్కన చదవండి, కింద చదువుకుంటూ వెళ్దాం. ఏంటి? భయపడదు. కారణం ఏంటి? ఏం ధరించారు? కాస్ట్లీ డ్రెస్ అండి అది. బంగారం ఎంత కాస్టో ఆ టైంలో రాజరికంగా ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని ధరించేవాళ్ళు. సుదర్శ్, ఈరోజు ఎవరు ధరించాలి దాన్ని? సహోదరా, నువ్వు ఈరోజు పట్టు చీరతో కట్టుకున్నావు, ఒకవేళ సహోదరులు మీరు సిల్క్ చీర కట్టుకున్నారు, సిల్క్ మిక్స్డ్ చీర కట్టుకున్నారు, నాకు తెలియదు, కాటన్ మిక్స్డ్ వేసారా. కానీ ఒకటి తెలుసు, మనకు కూడా ఒక అమూల్యమైన వస్త్రాలు ఒకటి ఉన్నాయి. ఎప్పుడైతే భూమి మీద మన గుడారమైన ఇది శిథిలమైపోయినప్పటికీ మరొక వస్త్రాలు మన కొరకు ఉన్నాయి, అక్కడ మరొక బాడీ మన కొరకు ఉన్నదండి. ఎంతమంది ఆమేనంటారు ఆ విషయంలో? తీర్పు రోజున మనం దిగంబరుల వలె ఉండం, కానీ అక్కడ మహిమ దేహాలతో మనం ఉండబోతున్నాం అక్కడ. కానీ మిగతా వాళ్ళు అలా ఉంటారా? ఏ మట్టితో వాళ్ళు పాపం చేశారో అదే శరీరంతో వాళ్ళు నిలబడాలి. కానీ మనమైతే దిగంబరుల వలె ఉండం. మనం అంతకన్నా ఖరీదైన వస్త్రాలు కొన్ని కోట్లు పోసినా ఎవరికి ఎవడు దేవుడు, అది మనకు మాత్రమే ఉన్నది. ఆమేన్. చదవండి బ్రదర్ కొంచెం. వస్త్రములు. బోయజు కూర్చున్నాడు పెద్దలతో పాటు. ఆమేన్. పేరుకొన్నవాడు, ఆయన మించి పేరుకొన్నది ఎవరండి? 24 పెద్దలు కూర్చుండగా మధ్యలో సింహాసనాసీనుడైన వాడు ఆయన. పరిశుద్ధుడు 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 అని కేకలు పెడతా ఉంటే అందరి మధ్యలో ఆసీనుడిగా ఉన్న పెద్దవాడు ఆయన. చదవండి బ్రదర్. అమ్మును. ఆహా, బలము ఘనతయు ఆమెకు వస్త్రములు.
ఏ శ్రమల కోసం కాలం కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ముందుగానే ఆయన కొరకు నిర్ణయించబడి ఉంటున్నాం, ముందుగానే ఆయన మనం భాగస్థులమై ఉంటున్నాం. ఎవరైతే క్రీస్తునందు విశ్వసించున్నారో వారు తీర్పులోనికి రాక తీర్పును దాటి జీవంలోనికి వారు ప్రవేశించారు. ఇట్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ బ్రదర్. ఆమేన్. ఎటువంటి ఉపదేశం అది? ఆయన ఏమన్నాడు అక్కడ నిలబడినప్పుడు యేసు ప్రభు, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు. ఇది ధర్మశాస్త్రం కాదు, కృపాకర్ నుండి బయలుదేరుతున్నదండి. వధువులో ఏ వాక్యం అంటుందంటే అదే ఉపదేశం, అదే కృపావర్తమానం. ప్రభు వీరేమి చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించండి. జ్ఞానము కలిగి నోరు తెరుచును. ఇంకా చెప్పాలి చాలా ఉంటాయి దీని విషయాలు. అది చదువుకుంటూ వెళ్దాం. అయిపోయింది టైం. ఆహా, మన ఇంటిలో వాళ్ళ నడతలు కూడా బాగా కనబడితే బాగుండునేమో. ఆమేన్. ఏ ఇంట్లో వాళ్ళు? నీ శరీరంలో ఉన్న ఇంద్రియాలు నీ మీద ఎల్లప్పుడూ పెత్తనం చేయడానికి ప్రారంభిస్తాయండి. కానీ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే శరీర ఇంద్రియాలను తొక్కిపెట్టి పరిశుద్ధాత్మని యొక్క పెత్తనానికి నువ్వు అవకాశం ఇస్తావు అంట. సంఘంలో కూడా మన పొరపాట్లు మనమే సరిదిద్దుకున్నట్టు దేవుడు దయ చూపించిన గాక. చదవండి బ్రదర్. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమెను కుమారుల కన్నా ఇంకెవరు పొగడాలండి. ఆమె చదవండి. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించినారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానివి. ముడత అయినను మత్స అయినను కలంకమైనను లేని క్రీస్తు యొక్క వధువుగా మీరు నిర్ణయించబడి ఉంటున్నారు. ఆమె ఏ తప్పుడు సిద్ధాంతానికి పడిపోదు, ఏ బిలాము బోధకి పడిపోదు. కానీ ఎవరు ఉన్నా లేకున్నా క్రీస్తు నన్ను చూస్తున్నాడని చెప్పి నమ్మకంగా నిలబడే ధన్యురాలు ఆవిడి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా ధన్యురాలు? ఇప్పుడు గాబ్రియేలు, మరియా నువ్వు ధన్యురాలువి. మరియా ఒక్కడే కాదు, మరియా కన్నా మనము ధన్యురాలం. ఇక్కడ పరిశుద్ధాత్మను మనల్ని కమ్ముకోవడం ప్రారంభించాను, క్రీస్తు యొక్క రూపం మనలోంటి రావడం ప్రారంభించాను. చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మనమే అది ఆమె చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇదేగను. గౌనుల యొద్ద ఆమె పనులు. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది చదివి పెత్తనం చేసే స్త్రీగా ఉందామా? సంఘంగానే మాట్లాడతారా? లేకపోతే క్రీస్తు కొరకు గుణవతి అయిన భార్య దొరుకుట. ఆ గుణవతి అయిన భార్య నీవేనా? ఓ సహోదరుడా నీవేనా? ఓ సహోదరి నీవేనా? ఓ సంగమానుభూతాల్లో భాగమేనా? దేవుడు మిమ్మల్ని మీ పట్ల కృప చూపించి నా పట్ల కృప చూపించి వాక్యం కొరకు నిలబడే గుణవతి అయిన భార్యగా ఆయన మనం మార్చును గాక. నేను కొంచెం సమయం తీసుకునే కారణం ఏంటంటే ఇదే దీనికి హైలైట్ అని నేను నమ్ముతున్నా. ఆమెన్. మీ స్థానాన్ని మీరు చూసుకోగలిగారా? ఇప్పుడు రేపు నుండి మీ పేరు పెట్టుకొని చదవగలరా? సుదర్శు వంటి భార్య దొరుకుట అరుదు అని నేను చదువుకోగలనా? ఎవరికి? క్రీస్తుకి. మీ పేరు పెట్టి మీరు చదవగలరా? ఆమెన్. ఒకవేళ సుదర్శన్ సహోదరుడైతే సుదర్శన్ అనుబడిన భార్య క్రీస్తుకు దొరుకుట. ఆమెన్. ఒకవేళ సుమేన్ బ్రదర్ అయితే, ఒకవేళ రూపా సిస్టర్ అయితే, ప్రజ్ఞా సిస్టర్ అయితే, నవ్య సిస్టర్, ఇంకా నేను అందరి పేర్లు చెప్పలేండి, మీ పేర్లు మీరు చెప్పుకోండి. మీరు దానిలో భాగమేనా? పర్ఫెక్ట్. అవన్నీ ఛాయ, కానీ మీరు ఒరిజినల్. దానిలో లోపాలు ఉన్నాయి, కానీ ఇది పర్ఫెక్ట్ బ్రైడ్. పర్ఫెక్ట్ బ్రైడ్ ఫర్ ద పర్ఫెక్ట్ బ్రైడ్ గ్రూమ్. పరిపూర్ణమైన వరుడు కొరకు పరిపూర్ణమైన వధువు. ఓపికతో ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అందరు లేచి ఆయన ఒక్కసారి కొనియాడదామా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అధ్యాయం మీరు చదవండి, అది ఎంత మధురంగా ఉంటుందో. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు,
హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. సొలొమోను కన్నా గొప్పవాడా? సొలొమోను అయిన తండ్రి వేల మందిలో ఒకదాన్ని కనుగొనలేకపోయాడు కానీ అరుదైన భార్య నీకు దొరికినది ప్రభువా. సొలొమోను తన కోసం భార్యని తండ్రి ఎన్నుకోగలడు కానీ తన కొరకు భార్యని సృష్టించలేడు తండ్రి. కానీ నీవైతే నీ కొరకు భార్యని ముందుగానే సృష్టించిన వాడు నీవే ఉండినావు తండ్రి. నువ్వు నిత్య జీవమై ఉండినావు ప్రభువా. ఆ జీవంలోని భాగంగానే వధువు నువ్వు ఏర్పరిచి ఉండినావు తండ్రి. నువ్వు ముందుగానే సిద్ధపరిచి ఉండినావు ప్రభువా. ఓ ఇక్కడ మేము నిలబడినప్పుడు తండ్రి ఇది మా హృదయాన్ని పులకించి వేయనట్లుగా తండ్రి ఆ సొలొమోను కనుగొనలేని ఆ గొప్ప స్థానంలో ప్రభువా మమ్మల్ని ఉంచి మీరు మాట్లాడుతూ ఉంటే తండ్రి ఒక్కొక్క లేఖనం చదువుతూ ఉండగా ప్రభువా మా రెండు చేతులెత్తి మేము అడుగుచున్నాం ప్రభువా. సాయి ఉండినప్పుడు అదే మేము గొప్ప అనుకున్నాము కానీ అసలు వాస్తవం మేమే అని నువ్వు చెబుతూ ఉంటే తండ్రి అది మా హృదయంలో నాయన ఎత్తబడే విశ్వాసాన్ని అది కలుగు చేయొచ్చుండగా ప్రభువా. ఓ తండ్రి ఎన్నడూ పడిపోను వధువుగా నువ్వు చేసి ఉండినావు తండ్రి. మా రెండు చేతులెత్తి మీకు ధన్యములు అయ్యా. మరి కృతజ్ఞత స్తుతులు మేము ఆరోపిస్తూ ఉండినాం ప్రభువా. మరియా నువ్వు ధన్యురాలు అని చెప్పి ఉండినావు తండ్రి. కానీ మరీ కన్నా ధన్యురాలు ఈ కాలంలో నువ్వు ఉంచి ఉండినావు ప్రభువా. ఓ రిబ్కా ధన్యురాలే కానీ తండ్రి రిబ్కా కన్నా పర్ఫెక్ట్ బ్రైడ్ నువ్వు ఏర్పాటు చేసుకుని ఉండినావు తండ్రి. రిబ్కాలోనైనా లోపములు ఉండినవేమో కానీ ప్రభువా కానీ మాలో నువ్వు ఆ లోపములు కూడా ఉండకూడదని నువ్వు కోరుచున్నావు. మా రెండు చేతులైతే మేము అడుగుచున్నామయ్యా. నువ్వు పరిపూర్ణుడు అయినలాగానే ప్రభువా మేము నువ్వు పరిపూర్ణంగా ఉందమని నీ వాక్యం చెప్పినది. ఇది మాకుగా అసాధ్యంగా కనబడవచ్చును కానీ మేము చదివిన ప్రతి లేఖనము ప్రభువా అది ఇప్పుడు వరకు వాక్యంగా ఉన్నది కానీ తండ్రి అది శరీర రూపం దాల్చడానికి దయ చూపించండి. అది మా యొక్క శరీరాల్లో ఉండి తండ్రి మా జీవితాల్లో ఉండి ప్రభువా ఆ వాక్యం ప్రత్యక్షపరచబడినట్లుగాను ప్రభువా. లోకం ఈ రోజు మమ్మల్ని నిందించవచ్చునేమో తండ్రి. మేమున్న వర్తమానాన్ని బట్టి నిందించవచ్చునేమో కానీ ప్రభువా లూదియా పౌలుడు చేర్చుకున్నట్లుగానే తండ్రి విశ్వాసం చేత తండ్రి మీ కృపను బట్టి మేము వర్తమానాన్ని స్వీకరించాం. వర్తమానంలో శక్తి ఉన్నదని మేము నమ్ముచున్నామయ్యా. వర్తమానం మమ్మల్ని సిద్ధపరచునని మేము నమ్ముచున్నామయ్యా. వర్తమానం మమ్మల్ని పరిపూర్ణంగా మార్చునని మేము నమ్ముచున్నామయ్యా. వర్తమానం ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్ముడని మేము నమ్ముచున్నామయ్యా. ఆ ఎలియాజరుని మేము స్వీకరించి ఉండినామయ్యా. మా చేతులెత్తి మేము అడుగుచున్నామయ్యా. ఇక మేము స్వీకరించి ఉండినాము కానీ తండ్రి ఇక నీ కార్యాన్ని మాలో ప్రారంభించమని అడుగుచున్నాం. అది పరిపూర్ణంగా ముగించమని అడుగుచున్నామయ్యా. మాలో ఏ లోపం లేకుండానట్లుగా తండ్రి మా పట్ల ముందు మాకు నమ్మకం దయచేయండి. ఎన్నడూ మేము ఓడిపోతాం అనుకోకుండానట్లుగా ప్రభా మేము నిలబడగలమని నమ్మే హృదయాన్ని మాకు దయచేయండి. మాకు మేము నిలబడము కానీ తండ్రి అయ్యా నిలబడేది మా వల్ల కాదు కానీ ప్రభా నిలబెట్టే నీ కృప మీద ఆధారపడి ఉండినదే తండ్రి. నిజమే తూయితారలా మేము ఉండాలని కోరట్లా అది స్త్రీ పెత్తనం. మేము పెత్తనం కింద లేము కానీ ప్రభువా మేము నువ్వు పెత్తనం చేస్తావని మేము భయపడట్లేదు కానీ ప్రేమతో మాకు మేమే మీకు లోబడిపోయాము తండ్రి. పౌలు ఖైదీగా మారినట్లుగా తండ్రి మేము కూడా నీ ప్రేమకు ఖైదీగా మారిపోవాలని కోరుతున్నామయ్యా. ఇది నువ్వు బలవంతంతో చేయించే కార్యం కాదు కానీ నువ్వు మాట చెప్తే అది మాకు శాసనం ప్రభువా. నీ వాక్యమే మాకు జీవ ఆహారమై ఉండినది తండ్రి. అదే మమ్మల్ని బ్రతికించినదై ఉండినది ప్రభువా. దయచేసి ఈ కాలంలో ఇవ్వబడిన వాక్యంతో చివరి వరకు నిలబడడానికి మా పట్ల మీరు కృపను చూపించమని అడుగుతున్నాం. ఎంతమంది మా మధ్యలో స్త్రీ పురుషులు ఉండగా ఎవరి స్థానంలో వారు నమ్మకంగా నిలబడడానికి తండ్రి. పురుషుడు గొప్పవాడు కాదు, స్త్రీ గొప్పవాళ్ళు కాదు, ఎవరు తక్కువ వారు కాదు కానీ తండ్రి మా అందరికీ నువ్వు ఒక స్థానాన్ని చుండినావయ్యా. మా అందరికీ ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చావయ్యా. మా అందరి కొరకు నీ దీవెనలు దాచావయ్యా. ఎవరి స్థానాన్ని వారు ప్రభువా ఒక సైనికుడు వలె తీసుకొని తండ్రి ఇది దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యమని ప్రభువా సాతానుతో చెప్పగలిగినట్లుగా ప్రభువా. ఒకవేళ భారతమీతికి భార్యని తండ్రి దెయ్యము ప్రేరేపిస్తే ఓ నాకు ఇవ్వబడిన స్థానం అది కాదు కానీ నాకు పరిశుద్ధాత్ముడు ఒక స్థానాన్ని సిద్ధపరిచాడని తండ్రి విశ్వాసం చేత పలికే హృదయాన్ని మీరు అనుగ్రహించండి. బిడ్డలు వారి స్థానంలో నిలబడినట్లుగా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, ప్రతి ఒక్కరిని క్రమపరచమని వేడుకొనిచున్నాం. మరి ఇంతకాలం వరకు
వారి ఓర్పుతో ఉండి ఉండగా మరి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు తిరిగి ప్రయాణం చేయొచ్చుండగా వారికి మార్గమధ్యంలో ఏ విధమైన ఆపదన తొలగించండి. చెప్పబడిన లేఖనములు తండ్రి, ఈ అమ్మాయి మార్గంలో వారు ఎలా మాట్లాడుకుని వెళ్ళిండి ఉన్నారో, ఒకరి జీవితాన్ని ఒకరు తరుచుకుంటూ తండ్రి, అది భలే ఉండి ఉన్నదని ప్రభువా, నన్ను నేను చూసుకోగలుగుతున్నానని తండ్రి, అలా నేను ఉండాలని కోరుతున్నానని ప్రభువా. మరి మరియను కూర్చున్న వాగ్దానమును చూసినప్పుడు తండ్రి, మరియా యోసేపులు మాట్లాడుకొని ఉంటున్నారని ప్రభువా. నాకు అర్థం కావట్లా, కన్యక ఎలాగో గర్భవతి అవును అని తండ్రి. కానీ అదే సమయంలో నువ్వు ఖచ్చితంగా గర్భవతి అవుతావు, ఆ లేఖనం నిన్ను గురించి చెప్పబడినదే అని చెప్పినట్లు నీ వాక్యంలో వింటున్నాం. ఈ లేఖనం గురించి వెళ్ళినప్పుడు ఒకరినొకరు తరచి చూసుకున్నట్లుగా, ఒకరు హృదయాలు ఒకరు తట్టు లేపగలిగినట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు అక్కర్ల చేత ఉన్నా నీ యొక్క మహిమేశ్వరంలో ప్రతి ఒక్క అక్కరిని తీర్చమని, మరి ఇక్కడ ఉన్న సేవకుల్ని, అల్పునైన నన్ను, మరి ప్రాముఖ్యంగా సంఘమును, ఇక్కడ ఉన్న డీకన్స్ని ప్రతి ఒక్కరిని మీరు ఆత్మీయంగా బలపరిచి ఎత్తబడి ఆ సమయం వరకు తండ్రి మేము ఎన్నడూ విఫలమైపోకుండానట్లుగా నీ కృప చేత మమ్మల్ని సిద్ధపరచమని, ఎత్తపడే విశ్వాసమును, ఎత్తబడే కృపను రెండితో మేము నిలబడే శక్తిని అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన ఆశీర్వాదం మనకున్న పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. మనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా ఆయనకు నమ్మకమైన పెండ్లి భార్యగా జీవించున్నట్లుగా ఆ నమ్మకమైన ఆత్మను కలిగి ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.